You are now less valuable than the data you produce. This is the new reality. Going dark is no longer an option. With threats to personal freedom rising, many are stepping forward. Whistleblowers, activists, and hackers have drawn their battle lines, putting the establishment on watch. But are they threats themselves, or have they become freedom's last line of defense? Freedom's last line of defense. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో ఈరోజు మన ఛానల్లోకి ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు. ఫస్ట్ బ్రో వచ్చేసి తోట మురారి. ఈ బ్రోది ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ యూట్యూబ్ ఛానల్ నేను నా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియోలో కింద లింక్ ప్రొవైడ్ చేస్తా. అండ్ సైబర్ మ్యాట్రిక్స్ బ్రోది కూడా ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో వీళ్ళిద్దరి క్యాపబిలిటీస్ ఏంటో చెప్తాను. ఈ తోట మురారి బ్రో వచ్చేసి రీసెంట్ గా మన నాసాలో నాసాలో ఒక బగ్ అని పెట్టాడు. నాసా వాళ్ళు అఫీషియల్ గా అప్రిసియేషన్ లెటర్ కూడా పంపించడం జరిగింది. ఈ బ్రో మన తెలుగు వ్యక్తి అయి ఉండి నాసాని యాక్ట్ చేశాడంటే మామూలు విషయం కాదు. నాసాని యాక్ట్ చేసి ఒక బగ్ అని పెట్టాడు. సో అతడి జర్నీ ఏంటి మొత్తం తెలుసుకుందాం ఈ వీడియోలో. అసలు బగ్ బౌంటీకి ఎలా ఎంటర్ కావాలి, బగ్ బౌంటీ ఏంటి, అసలు బగ్ బౌంటీ నేర్చుకోవాలంటే రిసోర్సెస్ ఏం కావాలి, ఏమైనా కోర్స్ తీసుకోవాలా లేకపోతే యూట్యూబ్ చాలా, సో ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాడు. సో ఈ సైబర్ మ్యాట్రిక్స్ బ్రో వచ్చేసి వన్ ఆఫ్ ది ఓసెంట్ ఎక్స్పర్ట్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్. ఈస్ ప్రజెంట్ వర్కింగ్ విత్ ద లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ హైదరాబాద్. సో ఈరోజు మనం సైబర్ సెక్యూరిటీ మిత్స్ ఏంటి అండ్ డార్క్ వెబ్, నిజంగా డార్క్ వెబ్ లో రియల్ బ్లాక్ అటాకర్స్ ఉంటారా, అదొక హైప్ అయినా లేకపోతే రియల్ వరల్డ్ సినారియో అటాక్స్ కానీ హ్యాకింగ్ కానీ, సో చాలా టాపిక్స్ కవర్ చేయబోతున్నాం. దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. సో మీకున్న అపోహలు, మీకున్న మిత్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. సో స్టార్టింగ్ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీలో మిత్స్ అంటే మూఢనమ్మకాలు. సైబర్ సెక్యూరిటీలో మూఢనమ్మకాలు ఏంటంటే, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనేది ఒక జాబ్ అనుకుంటారు అందరు. సైబర్ సెక్యూరిటీ అంటే లేదు, సైబర్ సెక్యూరిటీ అనేది ఒక జాబ్. సైబర్ సెక్యూరిటీలో ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. హ్యాకర్ అని, మాల్వేర్ అని, అర్సిసర్ అని, అవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ మిత్ వచ్చేసి హ్యాకర్ అని చెప్పగానే మన ఫ్రెండ్ కానీ ఎవరైనా కానీ, అరే మా అమ్మ వైఫై హ్యాక్ చేయరా, అరే మా పిల్లలు ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేయరా, సో ఈ విధంగా అడుగుతారు. హ్యాకింగ్ అంటే ఇదే అనుకుంటారు అందరూ. సో సైబర్ మ్యాట్రిక్స్ బ్రో, కెన్ వి హ్యాక్ వైఫై? నేను ఒక హ్యాకర్ అనగానే మా పక్కింటి వాళ్ళ వైఫై హ్యాక్ చేయరా అంటారు. సో కెన్ వి హ్యాక్? పక్కింటి వాళ్ళ వైఫై హ్యాక్ చేసే ఛాన్స్ ఉందా? కెన్ వి హ్యాక్? ఫస్ట్ థింగ్ ఇద్దరికి హాయ్. సో మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకనంటే రీసెంట్గా నేను కూడా చాలా వరకు ఫేస్ చేసిన. ఎందుకంటే మాకు కూడా ఇన్స్టాగ్రామ్లో 99% వరకు వచ్చే డిఎమ్స్ ఇవే. లైక్ మా ఫ్రెండ్ అకౌంట్ హ్యాక్ చేయండి, లేకపోతే వేరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేయండి, మేము ఇన్ని పైసలు ఇస్తాం అన్ని పైసలు ఇస్తామని. బట్ యాజ్ అ హ్యాకర్స్గా మనం అది ఎందుకు చేయొద్దు, ఎందుకంటే వేరే ఎథికల్ హ్యాకర్స్. అండ్ కమింగ్ టు దిస్, యాజ్ అ హ్యాకర్ అనగానే ఫస్ట్ ఆఫ్కోర్స్ అందరికి అడిగేది క్వశ్చన్, నువ్వు ఒక వైఫై హ్యాక్ చేయగలుగుతావా అని. అంటే దిస్ వీ కెన్ డూ ఇట్. సో దానికి మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి కల్లినెక్స్ అనే ఒక ఓఎస్ ఉంటుంది. సో అది చాలా వరకు హ్యాకర్స్ అందరికీ ఐడియా ఉంటుంది. అండ్ నవ్ డేస్ పీపుల్ ఆర్ గెటింగ్ రిడ్ ఆఫ్ దట్ ఆల్సో. సో అదొకటి. అండ్ గోయింగ్ విత్ నెక్స్ట్, వైఫై అడాప్టర్స్ ఉంటాయి మనకి. సో ఆ వైఫై అడాప్టర్స్ లో చాలా టైప్స్ ఆఫ్ అడాప్టర్స్ ఉంటాయి. సో ద బెస్ట్ వన్ ఇస్ పైనాపిల్ వైఫై అడాప్టర్స్ అనమాట. అండ్ చీప్ అండ్ బెస్ట్ అనేది టీపీ లింక్ అనమాట. సో మనం ఈ పర్టికులర్ వైఫై అడాప్టర్స్ యూజ్ చేసుకొని, ఈ పర్టికులర్ లైక్ ఈ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేసుకొని మనం వైఫై హ్యాకింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఫర్ షూర్ మనం చేయొచ్చు. బట్ యూజింగ్ ఓన్లీ ఎక్స్టర్నల్ అడాప్టర్స్ ఓన్లీ వీ కెన్ డూ ద వైఫై హ్యాకింగ్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, హ్యాకింగ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ హ్యాకింగ్ చేయొచ్చు అంటే ఎస్ ఆఫ్ కోర్స్ వీ కెన్ డూ ఇట్. దానికి కూడా మనం కావాల్సిన టూల్స్ అండ్ టెక్నిక్స్ చూసుకోవాలా. యాజ్ వెల్ మనం బ్లఫ్ చేసే దాన్ని బట్టి ఈ హ్యాకింగ్ అనేది నడుస్తుంది. ద సెకండ్ థింగ్ ఇస్ హ్యూమన్ ఇంటరాక్షన్ లేనిది హ్యాకింగ్ అనేది నడుస్తుంది. సో మనం ఎంత బ్లఫ్ చేస్తే మన హ్యూమన్ ఇంటరాక్షన్కి ఎంత తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక హ్యాకింగ్ ఫేజ్ అనమాట. సో మనం ఒక లింక్ పంపించగానే మన ఫోన్ హ్యాక్ అవుతుంది, మన జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అవుతుంది అనేది ఇట్స్ టోటలీ అ మిత్. సో ఇది ఒక చిన్న క్లారిటీ అందరికీ నా సైడ్ నుంచి. థ్యాంక్ యూ. సో
మురారి బ్రో, ఇంకొకటి అయితే అందరూ ఏమంటారంటే ఫోన్ ఫోన్ టచ్ చేయకుండా కూడా హ్యాక్ చేయొచ్చు అని ఒక మిత్ కూడా ఉంటుంది అందరికి. సో వితౌట్ టచింగ్ ఫోన్ కెన్ బి హ్యాక్. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అటాక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఐడి కనుక్కోవచ్చు అని ఇస్తారు అని అంటారు. సో బ్రూట్ ఫోర్స్ అటాక్ చేస్తే సోషల్ మీడియా అకౌంట్స్ క్రాక్ చేయొచ్చా మనం? బ్రో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫోన్ టచ్ చేయకుండా మొబైల్ ఫోన్ హ్యాక్ చేయడం అనేది ఇంపాసిబుల్. లైక్ ఏంటంటే దానికంటూ పర్టికులర్ ర్యాట్ టూల్స్ ఉంటాయి, కొన్ని టూల్స్ ఉంటాయి మన కలే లైనక్స్ లో కానీ, సైబర్ ర్యాట్ అని చెప్పి, ట్రాక్స్ ర్యాట్ అని చెప్పి కొన్ని ర్యాట్ టూల్స్ ఉంటాయి. ఈ ర్యాట్ టూల్స్ ని యూస్ చేసుకుని మొబైల్ ఫోన్ హ్యాకింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే విక్టిమ్ ఇంటరాక్షన్ లేకుండా మొబైల్ ఫోన్ ఎవరు హ్యాక్ చేయలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక లింక్ క్లిక్ చేసి మొబైల్ ఫోన్ హ్యాక్ అయిపోవడం. సో ఇది ఏంటంటే రియల్ వరల్డ్ సినారియోలో అస్సలు పాసిబుల్ కాదు. లైక్ మూవీస్ లో చూపించినట్టు రియల్ వరల్డ్ అస్సలు ఉండదు, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ టు హ్యాక్ వితౌట్ టచింగ్ మొబైల్. అండ్ దెన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బ్రూట్ ఫోర్స్ తో ఇన్స్టాగ్రామ్ అనేది హ్యాక్ అవుతుంది. సో ఇది ఏంటంటే 50-50 ఛాన్సెస్. యాక్చువల్ గా బ్రూట్ ఫోర్స్ అంటే ఒక లాట్ ఆఫ్ వుడ్ లిస్ట్, సర్టైన్ వుడ్ లిస్ట్ ఉంటది. వుడ్ లిస్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ లాట్ ఆఫ్ పాస్వర్డ్స్. ఆ పాస్వర్డ్స్ ని వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వచ్చేదాన్ని బ్రూట్ ఫోర్సింగ్ అటాక్ అంటారు. సో ఇదేంటంటే ఒక విక్టిమ్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ తో సర్టైన్ వర్డ్ లిస్ట్ ని జనరేట్ చేసి దాంతో బ్రూట్ ఫోర్సింగ్ చేస్తారు. సో చేసినప్పుడు ఏంటంటే 50-50 ఛాన్సెస్. లైక్ ఏంటంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ షూర్ 100% బ్రూట్ ఫోర్స్ తో ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అవుతుంది అంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో థ్యాంక్ యూ. ఓకే బ్రో, అర్థమైంది. అండ్ బ్రో, ఇది చాలా మంది ఈ టెలిగ్రామ్ సేల్ చేస్తారు, ఈ చీట్స్ కోడ్స్ పబ్జి హ్యాక్ చేసేటి ఉంటాయి కదా బ్రో, పబ్జి హ్యాక్ చేస్తారు కదా బ్రో. లైక్ ఏం బాట్ ఇట్లా చాలా స్ట్రీమర్స్ కూడా దొరికారు అండ్ హ్యాకింగ్ హ్యాకింగ్ చీట్స్ వాడి అసలు గేమ్ ఎలా హ్యాక్ చేస్తారు బ్రో? ఈ సోర్స్ కోడ్ అనేది పబ్లిక్ లో ఉండదు, ఆ సోర్స్ కోడ్ ఎక్కడ నుంచి వస్తుంది హ్యాకర్స్ కి? అసలు ఎలా హ్యాక్ చేస్తారు బ్రో? గేమింగ్ హ్యాకింగ్ ఏంటి బ్రో అసలు పబ్జిలో? చెప్పు బ్రో. బ్రో యాక్చువల్ ఏంటంటే రియల్ హ్యాకర్ ఏం చేస్తాడంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి చీట్ ఇంజిన్స్ అని చెప్పి. ఇవి ఏం చేస్తాయంటే గేమ్ రన్ అయ్యేటప్పుడు ఏంటంటే బైనరీస్ లో రన్ అవుతుంది. ఈ చీట్ ఇంజిన్ సాఫ్ట్వేర్ ని యూస్ చేసుకొని దాన్ని మ్యానిపులేట్ చేసి లైక్ ఏంటంటే గేమ్ లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పబ్జి ఉంది, యూసీ ఉంది, దాన్ని అన్లిమిటెడ్ చేస్తారు. ఇట్లా కొన్ని ఎయిమ్ బాట్స్, ఈ చీట్ ఇంజిన్స్ అట్లాంటి సాఫ్ట్వేర్స్ యూస్ చేసుకుని ఇట్లాంటివన్నీ పాసిబుల్ అయితే లైక్ ఏంటంటే రియల్ హ్యాకర్ చేసి టెలిగ్రామ్స్ లో కానీ, గిటబ్ రిపోజిటరీస్ లో కానీ ఇట్లా పెట్టుకుంటే మన స్క్రిప్ట్ కి డిజైన్ చేస్తారు, వాటిని యూస్ చేసుకుని. సో ఇట్లా కాన్ఫిగ్ ఫైల్స్ ఉంటాయి, సో దానికి పబ్జికి కాన్ఫిగరేషన్ చేసుకొని సో నేను రియల్ హ్యాకర్ అని చెప్పుకుంటాడు. యాక్చువల్గా ఏంటంటే సర్టెన్ సాఫ్ట్వేర్స్ యూస్ చేసుకొని గేమ్ ఆల్గరిథం ని క్రాక్ చేస్తారు. సో అప్పుడు వాటిని టెలిగ్రామ్ లో సెల్ చేసుకోవడం లైక్ ఇట్లాంటివి జరుగుతుంటాయి అంతే. ఓకే బ్రో, థ్యాంక్స్ ఫర్ క్లియరింగ్ మై డౌట్. అండ్ ఇంకొక మిత్ అండ్ హైప్ వచ్చేసి డార్క్ వెబ్ అంటారు. డార్క్ వెబ్ లో ఎక్కువ బ్లాక్ అటాకర్స్ ఉంటారు. డార్క్ వెబ్ లో రెడ్ రూమ్స్ ఉంటాయి, డార్క్ వెబ్ లో ఫోరమ్స్ ఉంటాయి. ఎవరు చూడు స్క్రిప్ట్ కిటి నుంచి పెద్ద హ్యాకర్ వరకు డార్క్ వెబ్ అంటారు. అసలు ఎవరైనా హౌ టు యాక్సెస్ డార్క్ వెబ్ అని మనం వెంటనే యూట్యూబ్ లో కొట్టగానే అందరికి ఇది వస్తుంది. టార్ బ్రౌజర్ ఇన్స్టాల్ చేయాలి, విపిఎన్ ఓపెన్ చేయాలి, టార్చ్ టార్చ్ అనే సెర్చ్ ఇంజన్ ఉంటుంది కదా, ఆ సెర్చ్ ఇంజన్ తోటి ఓపెన్ చేస్తే కథం డార్క్ వెబ్ ఎంటర్ అయిపోతాం. ఇదేనా బ్రో రియల్ డార్క్ వెబ్? అసలు అసలు డార్క్ వెబ్ ఎలా ఉంటుంది? అసలు రియల్ డార్క్ వెబ్ ఎలా యాక్సెస్ చేయాలి? ఏమైనా చెప్పండి బ్రో. సైబర్ మ్యాట్రిక్స్ బ్రో ఆర్ మురారి బ్రో. సో ఫస్ట్ థింగ్, డార్క్ వెబ్ లో మనకి చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతాయి. నువ్వు అంటున్నట్టు డ్రగ్స్ కానీ, గన్స్, ఇల్లీగల్ వెపన్స్ కానీ అన్ని సేల్ అవుతుంటాయి. యాక్సెస్ చేసుకునేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి. దాని తగ్గట్టు మనం ఫాలో అయితే ఇన్ కేస్ నువ్వు డార్క్ వెబ్ యాక్సెస్ చేసినా కూడా నీకు ఎటువంటి హార్మ్ఫుల్నెస్ అనేది ఉండదు అనమాట. ఏదో నేను ప్రికాషన్స్ ఫాలో అవ్వకుండా చేస్తానంటే, నువ్వు ఒకసారి డార్క్ వెబ్ యాక్సెస్ చేసుకొని నువ్వు ఏదైనా చిన్న లింక్ ట్యాప్ చేసినా కూడా ఆటోమేటిక్గా నీ ఇంటికి ఒక డ్రగ్స్ ప్యాకెట్ వచ్చేస్తుంది. దట్స్ ఫర్ షూర్. రీసెంట్ ఒక కేసు కూడా అయింది ఇట్లా. లైక్ మైనర్ పిల్లలు ఉంటారు, వాళ్ళకంత మెచ్యూరిటీ ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా చిన్న హ్యాపీనెస్ తోని, హోప్ తోని అవి లింక్స్ అనేవి ట్యాప్ చేస్తారు. సో రీసెంట్ ఇట్లానే మన తెలంగాణలో ఒక 18 ఇయర్స్ గాయకి సేమ్ ఇట్లనే ఒక డార్క్ వెబ్ యాక్సెస్ చేసి ఏదో లింక్స్ కొన్ని ఇట్లా ట్యాప్ చేయగానే దాని ఇంటికి ఒక డ్రగ్ ప్యాకెట్ అనేది వచ్చింది. సో అదొక కేసు ఫైల్ అయింది అనమాట.
సో ఇట్లా చాలా వరకు మనకి చాలా యాక్టివిటీస్ అయితేనే ఉంటాయి. బట్ అవి కొన్ని బయటికి రావు, కొన్ని బయటికి వస్తాయి. బయటకు వచ్చిన దాంట్లో ఇది ఒకటి అనమాట. సో సో డార్క్ వెబ్ యాక్సెస్ చేయడం అనేది ఎంతవరకు సేఫ్? ఇదొక మిత్ కూడా ఉంటుంది అందరికి, డార్క్ వెబ్ ఎంటర్ కాగానే మన కెమెరా ఆన్ అవుతుంది. సో అలా డార్క్ వెబ్ నుంచి ఏం ఇన్స్టాల్ చేసుకోవద్దని కూడా అంటారు. కొన్ని బుక్స్ కూడా ఉంటాయి, కొన్ని యూస్ఫుల్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి బ్రో. సో అది అందులో నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవద్దా? సో రియల్ గా మనం ఎంటర్ అయిన వెంటనే మన వెబ్ క్యామ్ అనేది వాళ్ళకి యాక్సెస్ వస్తుందా? అండ్ డార్క్ వెబ్ అనేది ఫుల్ స్క్రీన్ మోడ్ లో చూస్తే మన స్క్రీన్ రెజల్యూషన్ అనేది ఆఖరి తెలుస్తాయని అంటారు. ఇదంతా ఏంటి బ్రో ఈ మిత్స్ అనేది? కొంచెం చెప్పండి బ్రో మురారి బ్రో. బ్రో యాక్చువల్గా ఏంటంటే అఫీషియల్లీ తార్ బ్రౌజరే చెప్పింది, తార్ బ్రౌజర్ ని ఫుల్ స్క్రీన్ లో యూజ్ చేయొచ్చు అని చెప్పి. మన వాళ్ళు ఏమంటారు, తార్ బ్రౌజర్ ని ఫుల్ స్క్రీన్ లో యూజ్ చేయకూడదు అని చెప్తారు. అఫీషియల్ గా తార్ బ్రౌజర్ అనౌన్స్మెంట్ ఇచ్చింది, తార్ బ్రౌజర్ అనేది ఫుల్ స్క్రీన్ లో రన్ అవుతుంది అని చెప్పి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ డార్క్ వెబ్ ని ఏంటంటే లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎక్సెస్ చేస్తారు. మనం జనరల్ గా అందరూ యూట్యూబ్ లో వీడియోస్ కానీ, సో మనం చూసేటివి ఏంటంటే సింపుల్ గా ఒక టార్ బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకుని అండ్ ఒక విపిఎన్ సెటప్ చేసుకుని కొన్ని సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి, డక్ గో అని చెప్పి. సో ఇట్లాంటి సెర్చ్ ఇంజిన్స్ యూజ్ చేసుకుని లోపలికి వెళ్తారు. ఇది యాక్చువల్ డార్క్ వెబ్ అయితే ఇది కాదు. ఇది ఏంటంటే లైక్ డీప్ వెబ్ అన్నట్లు. సో యాక్చువల్ డార్క్ వెబ్ ని ఎట్లా యాక్సెస్ చేస్తారంటే లైక్ టైల్స్ ఓఎస్ అని చెప్పి ఒక సపరేట్ ఆపరేటింగ్ సిస్టమే ఉంటది. సో దాంతో టైల్స్ ఓఎస్ అనేది ఈస్ కంప్లీట్లీ సెక్యూర్డ్. సో ఈ టైల్స్ ఓఎస్ యూస్ చేసుకొని ప్రాపర్ విపిఎన్స్ ని సెటప్ చేసుకొని సో ఈ డార్క్ వెబ్ లోకి ఎంటర్ అవుతారు. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, డార్క్ వెబ్ ని యాక్సెస్ చేసినప్పుడు కెమెరా ఆన్ అవుతుంది అంటే, సో ఆన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఆన్ కాదు. సో కొన్ని సినారియోస్ లో ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే బ్రో, అర్థమైంది. అండ్ ఇందాక మీరు చెప్పారు కదా టేల్స్ ఓఎస్ అని. టేల్స్ ఓఎస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సెక్యూర్డ్ ఓఎస్ అని ఎడ్వర్డ్ స్నోడెన్ చెప్పాడు బ్రో. ఎడ్వర్డ్ స్నోడెన్ ఎవరో నేను కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తా. ఎడ్వర్డ్ స్నోడెన్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ ద యుఎస్ఏ కి బిగ్గెస్ట్ ఎనిమీ. స్క్రీన్ కనిపిస్తుందా బ్రో నాకు? సరే చూడండి. ఇతనే ఎడ్వర్డ్ స్నోడెన్. ఇతని పేరు మీద మూవీ వచ్చింది. ఇతను ఎంత డెడ్లియెస్ట్ డేంజర్ హ్యాకర్ అంటే రష్యా పిఎం పుతినే సొంతంగా ఇతనికి ఒక ఇల్లు అండ్ ఒక జాబ్ సెట్ చేసి ఇచ్చింది. సో సైబర్ సెక్యూరిటీలో హ్యాకర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్, రెడ్ హ్యాట్ హ్యాకర్స్ అని ఉంటారు టైప్స్. హ్యాకర్స్ లాగానే యాక్టివిస్ట్ అని ఉంటారు. యాక్టివిస్ట్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ వార్ అవుతుంది. వార్ అయినప్పుడు ఇజ్రాయెల్ పైననేమో ప్యాలెస్టైన్ వాళ్ళు సైబర్ అటాక్ ఇస్తారు, ప్యాలెస్టైన్ వాళ్ళు ఇజ్రాయెల్ పైన సైబర్ అటాక్ ఇస్తారు. వాళ్ళ నినాదాలు వేసుకోవడం కానీ, వాళ్ళ కొటేషన్లు వేసుకోవడం కానీ, అంటే బయట జరిగే ధర్నాలని ఆన్లైన్ లో చేయడం, వాళ్ళని యాక్టివిస్ట్ అంటారు. యాక్టివిస్ట్ కాకుండా ఇంకొకరు ఉంటారు విజిల్ బ్లోవర్ అని. విజిల్ బ్లోవర్ అని ఏంటి అంటే, విజిల్ బ్లోవర్ అనేటైనా ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తాడు. ఆర్గనైజేషన్ అన్ఎథికల్, అంటే ఇప్పుడు సపోజ్ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు పోస్ట్ చేయడానికి వీ వాంట్ టు యాక్సెస్ యువర్ ఫైల్స్ అని వస్తుంది. మనం అలో కొడతాం అంటే మన ఫైల్స్ అన్ని, మన పిక్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ దగ్గర ఉన్నది. సో వాళ్ళు దాన్ని పర్సనల్ గా మనకి తెలియకుండా యూజ్ చేసుకొని ఏ మోడల్ ని ట్రైన్ చేయడం కానీ, సో ఇలాంటివి చేస్తే ఒక వ్యక్తి అనే అతను బయటకు వచ్చి ఎక్స్పోజ్ న్యూస్ ఛానల్ కూడా చెప్పని విధంగా ఎక్స్పోజ్ చేస్తే అతన్ని విజిల్ బ్లోవర్ అంటారు. సో ఇతను ఎంత పెద్ద విజిల్ బ్లోవర్ అంటే ఎన్ఎస్ఏ ఉంటది, నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ అమెరికా. సో వాళ్ళ FBI వాళ్ళతో పనిచేసినప్పుడు వాళ్ళు చాలా ఇల్లీగల్ యాక్టివిటీ చేశారు. అంటే జనాలను స్పై చేస్తున్నారు. ఇతనికి నచ్చలే. ఇతనికి 1.3 crore శాలరీ కూడా ఇస్తా అని చెప్పారు. కొన్ని సపరేట్ పర్సనల్ వ్యక్తులను హ్యాక్ చేయమన్నా కానీ ఇతను చెయ్యా అని చెప్పేశాడు. సో ఈయన మీద మూవీ కూడా ఉంటుంది, ఎడ్వర్డ్ స్నోడెన్ అని, చూడండి. సో ఇతను వికీలీక్స్ అనే దాంట్లో వాల్ట్ 7 అనే ఒక PDF లో రిలీజ్ చేశాడు. సో వికీలీక్స్ వాల్ట్ 7 ఏంటంటే, వికీలీక్స్ వాల్ట్ 7 లో ఒక టూల్ ఉంటుంది బ్రో, వీపింగ్ ఏంజల్ అని. ఆ వీపింగ్ ఏంజల్ ఏంటి అంటే, డైరెక్ట్ మీ టీవీ కానీ, మీ ఫోన్, మీ ఇంట్లో ఉన్న టీవీ ఫేక్ మోడ్ ఆఫ్, సామ్సంగ్ టీవీస్ ఉంటాయి, అలెక్సా ఇల్లు ఉంటాయి కదా, ఫేక్ మోడ్ ఆఫ్ అంటే ఫేక్ ఆఫ్, సేమ్ ఆఫ్ లాగానే ఉంటది. కానీ ఎన్ఎస్ఏ వాళ్ళు, FBI వాళ్ళు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మాట్లాడుకునే కన్వర్సేషన్ కూడా వాళ్ళు వినొచ్చు అంట ఆ టూల్ తోటి.
సో అట్లా జనాలను స్పై చేస్తే ఇతడు అందులో ఆ వాల్ట్ 7 లో చెప్పాడు. ఈ టూల్ వచ్చేసి వీపింగ్ ఏంజల్, ఇదే ఫస్ట్ టూల్. ఏ టూల్ డిజైన్ టు రన్ టర్న్ స్మార్ట్ టీవీ పర్టికులర్లీ సామ్సంగ్ మోడల్స్ ఇంటూ కోవర్ట్ లిజనింగ్ డివైజెస్. సో సామ్సంగ్ టీవీస్ ని ఫేక్ లాగా చూడడానికి రిమోట్ ఆఫ్ చేసినట్టే ఉంటది, కానీ బ్యాక్గ్రౌండ్ లో మైక్రోఫోన్ ఆన్ అయితే ఇంట్లో ఏం మాట్లాడుకుంటారో కూడా చూడొచ్చు వాళ్ళు. ఇట్ కుడ్ పుట్ టీవీ ఇన్ ఏ ఫేక్ మోడ్ ఆఫ్ వేర్ ఇట్ అపియర్డ్ ఆఫ్, కానీ చూడడానికి ఆఫ్ లాగా ఉంటుంది, కానీ వాజ్ యాక్చువల్లీ రికార్డింగ్ కన్వర్సేషన్ ఇన్ ద రూమ్. సో రూమ్ లా ఏం మాట్లాడుకుంటారో కూడా వినొచ్చు. అవును. సో ఈ టూల్ ని ఎక్స్పోజ్ చేశాడు బ్రో. ఇతను రికమెండ్ చేసిన ఓఎస్ వచ్చేసి టేల్స్ ఓఎస్. ఇతనే రికమెండ్ చేశాడు. ఇతను ఈ ఎక్స్పోజ్ చేసేటప్పుడు ఎఫ్బిఐకి, సిబిఐకి, ఎఫ్బిఐకి, ఎన్ఎస్ఏకి దొరకకుండా ఉండాలి, ఎలా ఉండాలి అనేది, ఎలా ఉన్నా నేను అసలు ఎట్లా వాడిన డార్క్ వెబ్ అనేది ఇప్పుడు ఈ టేల్స్ ఓఎస్ గురించి చెప్పాడు, క్యూబ్స్ ఓఎస్ గురించి చెప్పాడు, హూనిక్స్ ఉంటది. సో ఇవన్నీ సెక్యూర్ ఓఎస్. వీటితోటే మనం డార్క్ వెబ్ యాక్సెస్ చేయాలి. క్యూబ్స్ ఓఎస్ అయితే వరల్డ్స్ మోస్ట్ సెక్యూర్ ఓఎస్. సో ఇదే బ్రో ఈ టూల్. సో ద CIA M5 can hack into all smart TVs like TVs and Alexa connected to the internet and spy on you. టూల్ వచ్చేసి వీపింగ్ ఏంజల్. సో టేల్స్ ఓఎస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సెక్యూర్ ఓఎస్ అని ఎడ్వర్డ్ స్నోడెన్ ఎంత పెద్ద హ్యాకరే చెప్పాడు బ్రో. సో మనం రియల్ డార్క్ వెబ్ యాక్సెస్ చేయాలంటే టేల్స్ ఓఎస్ యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ హౌ డాటా ఈస్ ఇంపార్టెంట్. అసలు డాటా ఎంత ఇంపార్టెంట్. అసలు మన ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ కావడానికి చైనా డాటా తీసుకుంటుందంట, నిజమేనా? అండ్ డీప్ సీక్ రీసెంట్ గా లాంచ్ అయింది. డీప్ సీక్ ఏ సెక్యూరిటీ రీసెర్చర్ చూడండి, డీప్ సీక్ వాడకండి, మీ డాటా అంతా చైనాకి వెళ్తుంది అని అంటున్నారు. సో ఒక దేశం యొక్క డాటా ఎంత ఇంపార్టెంట్. ఒక దేశం యొక్క డాటా వేరే దేశానికి వెళ్తే ఆ దేశం ఈ దేశాన్ని ఏం చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి డేటా షేరింగ్ ప్రతి ఒక్క లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందనంటే ఫస్ట్ థింగ్ మనం డేటా ఎంత షేర్ చేస్తుంటే మనకన్నంత లాసెస్ కిందికి వస్తుంది అనమాట. లైక్ హౌ అని అంటే అటాకర్స్ మైండ్ సెట్ లో మనం ఆలోచిస్తే ఏమవుతుందంటే ఒక అటాకర్ కి ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏంటంటే డేటా. లైక్ పర్టికులర్ పర్సన్ ని టార్గెట్ చేస్తే ఆ టార్గెటెడ్ పర్సన్ గురించి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేస్తే అంత పాసిబిలిటీ ఆఫ్ అటాక్స్ అనేవి ఈజీ అవుతాయి అనమాట. థింకింగ్ ఆఫ్ అటాకర్ లీస్ట్. సో అట్లానే కమింగ్ టు ద పొలిటికల్స్ లో కూడా మనకి మొన్న ఇప్పుడు ఈ మధ్య మనకి టెక్ యూట్యూబర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఆ డీప్ సిక్ ఏఐ యూజ్ చేసుకొని మంత్లీ మనం ఇంత ఎర్న్ చేసుకోవచ్చు, అంత ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి దే ఆర్ ప్రమోటింగ్. బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈ పర్టికులర్ చైనా వాళ్ళు ఈ ఏఐ యూజ్ చేసుకొని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతున్నారు. మనకన్నా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ ఉన్నారు వాళ్ళు టెక్నాలజీ వైజ్ లో. సో మనం కూడా అంతవరకు రీచ్ చేసుకోవాలి. సో యాజ్ యూజువల్ గా ఈ డీప్ సిక్ ఏఐ యూజ్ చేసుకుంటే డేటా పోతుంది అని అంటే 50-50 ఛాన్సెస్. అదొకటి. మురళి బ్రో నువ్వు కంటిన్యూస్. బ్రో కంటిన్యూ ఆన్ ద టాపిక్. డాటా ఎంత ఇంపార్టెంట్ అనేది. మురారి బ్రో, డాటా ఎంత ఇంపార్టెంట్, అసలు మన డాటా పక్కన వాళ్ళకి వెళ్తే మనని వాళ్ళు ఏం చేయొచ్చు అనేది, పక్కన నేషన్ కానీ పక్కన అటాకర్ కానీ. బ్రో లెట్స్ ఓకే బ్రో, స్టార్ట్ చేస్తున్నా. సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఈస్ యువర్ హ్యాకింగ్ ఎక్స్పీరియన్స్. బ్రో మీరు తోట మురారి బ్రో, మీరు నాసాలో బగ్ అని పెట్టారు కదా. సో అసలు ఎన్ని డేస్ పట్టింది మీరు ఆ బగ్ అని పెట్టాలంటే? మీరు ఎక్కడ నేర్చుకున్నారు బగ్ బౌంటీ? అసలు బగ్ బౌంటీ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మీరు ఆ బగ్ రిపోర్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది? అసలు ఎంత కష్టపడ్డారు? కొంచెం ఎలా యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ హ్యాకింగ్ ఇన్ టు నాసా. బ్రో బగ్ బౌంటీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే మన తెలుగులో యూట్యూబ్ లో చెప్పేటోళ్ళు ఎవరు లేరు బ్రో. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేర్చుకోవడానికి చాలా కష్టం అయిపోద్ది. సో అందుకని చెప్పి ఫస్ట్ లాట్ ఆఫ్ POCs ఉంటాయి, ఇంగ్లీష్ వీడియోస్ ఉంటాయి. సో బగ్ బౌంటీని స్టార్ట్ చేయాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి బ్రో. లైక్ ఏంటంటే నీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ గా రావాలని నేను చెప్పను.
బట్ ఏంటంటే ఒక్కొక్క సర్టైన్ కోడ్ని చూస్తే నువ్వు అర్థమైపోవాలి. సో ఇట్లా వర్క్ అవుతుంది, క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ ఎక్కడ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎస్ఎస్ఆర్ఎఫ్ అంటే ఏంది, సిఎస్ఆర్ఎఫ్ అంటే ఏంది, ఎల్ఎఫ్ఐ అంటే ఏంది, సర్టైన్ బగ్స్ ఎక్కడెక్కడ వర్క్ అవుతాయో నీకు తెలిసినాయంటే సో నువ్వు బగ్ని ఫైండ్ అవుట్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ బ్రో, నువ్వు మ్యాక్స్ ఏం చేస్తారంటే అందరూ పోర్ట్ స్పీకర్, ట్రై హ్యాక్ మీ ఇట్లాంటి ల్యాబ్లు పట్టుకొని చేస్తారు. నువ్వు ఎన్నిసార్లు ల్యాబ్లు పట్టుకొని చేసినా సరే నీకు లాజిక్ అర్థమవుతుంది, కానీ రియల్ వరల్డ్ సినారియోలో నువ్వు దాన్ని చేయలేవు, ఇంప్లిమెంట్ కాదు. సో ల్యాబ్ లో చేసినట్టు రియల్ వరల్డ్ సినారియోలో చాలా కష్టం అయిపోద్ది. సో అందుకేంటంటే జస్ట్ బగ్ని అర్థం చేసుకొని నువ్వు రియల్ వరల్డ్ లో ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు రియల్ టైం ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తావో, అప్పుడే నువ్వు ఆ బగ్ అనేది పర్టికులర్ గా అర్థమవుతుంది అండ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తావు. సో ఇదొకటి. సో బగ్ బౌంటీ స్టార్ట్ చేయాలంటే యూట్యూబ్ లోనే చాలా రిసోర్సెస్ ఉన్నాయి. సో ఇంగ్లీష్ లో ఉన్నాయి, కాకపోతే సో నో ప్రాబ్లం, కొంచెం టైం పట్టినా సరే నిదానంగా చూసి నేర్చుకొని అండ్ సర్టైన్ ల్యాబ్స్ ఎక్కువ పట్టుకోకుండా జస్ట్ క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే ఎక్కడెక్కడ వర్క్ అవుతుంది, సో దాని గురించి పర్టికులర్ ల్యాబ్ సాల్వ్ చేసి సో రియల్ వరల్డ్ లోకి ఎలా వర్క్ అవుతుంది, అసలు ఏంది మ్యాటర్ అని చెప్పి లాట్ ఆఫ్ పిఓసీస్ ఉన్నాయి యూట్యూబ్ లో. ఆ పిఓసీస్ చూసుకుంటూ కొత్తగా కన్సిస్టెన్సీ మ్యాటర్ బ్రో, కొత్త డే బై డే కొత్తగా నేర్చుకుంటా ఉంటేనే బగ్ బౌంటీలో సక్సెస్ఫుల్ గా బగ్ హంటర్ అవుతావు. సో అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, సో నాసాలో బగ్ ఎలా కనిపెట్టానంటే, సో నేను నేర్చుకున్నది ఇక్కడంటే చైతన్యేశ్వర్ ప్రసాద్ అని చెప్పి హైదరాబాద్ లో మీకు తెలిసే ఉంటది. సో హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ సిసిఎస్టీ అకాడమీ. సో అతని దగ్గర నేను బగ్ హంటింగ్ నేర్చుకున్నా. సో నేను నేను యాక్చువల్గా ఏంటంటే December 1st 2024లో సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ స్టోరీ చూసా, లైక్ హీ గాట్ ద అప్రిషియేషన్ లెటర్ ఫ్రమ్ నాసా. సో ఐ జస్ట్ ఆస్క్ some people, so how he got appreciation letter from NASA, so like that. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఇట్లా నాసాలో వనరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేస్తే ఇట్లా బగ్స్ అప్రిషియేషన్ లెటర్ ఇస్తారని చెప్పి. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యా ఇట్లా మనం ఎందుకు తెచ్చుకోకూడదు అని చెప్పి. సో నా జర్నీ ఏంటంటే December 1st స్టార్ట్ చేశా. సో స్టార్ట్ చేసిన నేనేంటంటే ఆటోమేషన్కి వెళ్ళిపోయి, ఆ బగ్ హంటింగ్ ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఆటోమేషన్ టెస్టింగ్కి వెళ్ళిపోయా. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆటోమేషన్ కి 20 days వేస్ట్ చేశా. అట్లా వేస్ట్ చేయడం వల్ల లైక్ ఏంటంటే ఇప్పుడు నాసా అనేది వరల్డ్ వైడ్ గా టెస్ట్ చేస్తారు, వరల్డ్ వైడ్ గా బగ్ హంటర్స్ ని నాసాలో టెస్ట్ చేస్తారు. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు ద ఆటోమేషన్ టెస్టింగ్, ఆల్రెడీ నీకంటే ప్రో బగ్ హంటర్స్ ఆల్రెడీ టెస్ట్ చేసేసి ఉంటారు. సో ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. సో ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్డ్ అండ్ కొన్ని ఆర్టికల్స్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, like when you are doing manual testing, we can got at least some basic level of bugs. So అప్పుడు నార్మల్ మాన్యువల్ టెస్టింగ్ స్టార్ట్ చేశా. సో ఇట్లా స్టార్ట్ చేస్తూ నేను లాట్ ఆఫ్ 55 lakh URLs, సో చాలా URLs అయితే చూసాను, బయట పెట్టాను. అండ్ నేను టోటల్ గా రిపోర్ట్ చేసిన బగ్స్ ఏంటంటే 20 bugs రిపోర్ట్ చేశాను. దాంట్లో 6 are డూప్లికేటెడ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ నాకంటే వేరే హంటర్ అనేది రిపోర్ట్ చేసేసారు. సో అండ్ దెన్ లాస్ట్ ఒక బగ్ అయితే యాక్సెప్ట్ అయింది, అది కూడా ఏంటంటే P1 లో యాక్సెప్ట్ అయింది. P1 ఇన్ ద సెన్స్ ఆఫ్ క్రిటికల్ వనరబిలిటీ. సో ఆఫ్టర్ 15 days I got appreciation letter from NASA. So it is a big achievement for me. థ్యాంక్ యూ బ్రో ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. సో ఆల్మోస్ట్ ఎంత టైం పడ్డది బ్రో మీరు నాసాని హ్యాక్ చేయాలంటే? బ్రో ఫస్ట్ ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ లేదు బ్రో నాకు. నేను కూడా ఏంటంటే సర్టైన్ చాలా ఆర్టికల్స్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వెన్ యూ ఆర్ డూయింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ వీటి ఏం ఫైండ్ అవుట్ చేయలేం. సో ఆటోమేషన్ టెస్టింగ్ లో సో ఆఫ్టర్ ఐ థింక్ 20 days 30 days బ్రో. 1 month కష్టపడ్డారు బ్రో బగ్ అని పెట్టింది. సో ఎన్ని URLs వచ్చాయన్నారు బ్రో మీ సబ్ డొమైన్ ఎన్యూమరేట్ చేసినప్పుడు? అరౌండ్ 55 lakhs URLs బ్రో.
ఒక నాసా ఒక జస్ట్ నాసా అఫీషియల్ వెబ్సైట్ లో అరౌండ్ 55 lakh లింక్స్ లలో మీరు ఒకటి రిపోర్ట్ చేశారు. గైస్ నేను మన తోట మురారి బ్రోది ఛానల్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సెకండ్ టైం కూడా రిఫ్లెక్టెడ్ ఎక్సెసెస్ ట్రై చేసినట్టున్నారు, కానీ డూప్లికేట్ అయిందా బ్రో అది నాసాలో డూప్లికేట్. మళ్ళీ? బ్రో. సెకండ్ టైం కూడా బగ్ అని పెట్టాడు, కానీ అది డూప్లికేట్ అయిందా అంటే చెప్పాడు కదా బ్రో ఇందాక, డూప్లికేట్ అంటే మనకన్నా ముందు వేరే వాళ్ళు రిపోర్ట్ చేస్తారు, సో అలా డూప్లికేట్ అయిపోతుంది. అండ్ మనం కనిపెట్టిన బగ్ అప్పుడప్పుడు క్రిటికల్ లేదంటారు కదా బ్రో, మనం వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ బగ్ ఇంత క్రిటికల్, ఈ కంపెనీ ఇట్లా హ్యాక్ చేస్తుందని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఫస్ట్ ఏంటంటే నువ్వు రిపోర్ట్ రాయడమే నీ బగ్ యాక్సెప్ట్ అవ్వదు బ్రో. వాడు ఏం చేస్తాడంటే సో ఈ పర్టికులర్ రిపోర్ట్ వల్ల మా కంపెనీకి ఎంత ఇంపాక్ట్ ఉందని అడుగుతున్నాడు. సో నువ్వు కానీ కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో ఇట్లా చేస్తారు, ఒక అటాకర్ అనేటోడు ఈ డేటాను తీసుకెళ్లి డార్క్ వెబ్ లో అమ్ముతాడు, లేదంటే సమ్హౌ స్కామ్స్ చేస్తాడు, ఇట్లాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి పర్టికులర్. సో నీ బగ్ యాక్సెప్ట్ అవ్వడానికి మెయిన్లీ నువ్వు రాసే రిపోర్ట్ అండ్ నీ పిఓసి అనేది కొంచెం గట్టిగా ఉంటేనే మాత్రం నీ బగ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. సో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అప్పుడైతేనే మన బగ్ యాక్సెప్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీకు ఎన్ని బగ్స్ వచ్చు బ్రో? దాదాపు మీరు ఎన్ని బగ్స్ రిపోర్ట్ చేశారు ఇప్పటి వరకు? బ్రో అరౌండ్ 150+ బగ్స్ రిపోర్ట్ చేసా. సో అండ్ ఐ గాట్ 100 points recently. I got 100 points from Mention Me company. So that is my first bounty. ఓకే బ్రో, అండ్ ఇది బగ్ బౌంటీ, డిఫరెన్స్ బిట్వీన్ బగ్ బౌంటీ అండ్ వల్నరబిలిటీ డిస్క్లోజర్ గురించి చెప్పండి బ్రో. బ్రో బగ్ బౌంటీ అంటే ఆ కంపెనీ అనేది లైక్ మనీ నీకు పే చేస్తుంది, సో దాన్ని బగ్ బౌంటీ అంటారు. అండ్ వల్నరబిలిటీ డిస్క్లోజర్ ప్రోగ్రామ్ అనేది కంపెనీ అనేది నీకు ఎట్లాంటి బౌంటీస్ ప్రొవైడ్ చేయదు. దే గివ్ స్వాగ్స్ అండ్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బగ్ బౌంటీ అండ్ వల్నరబిలిటీ డిస్క్లోజర్ ప్రోగ్రామ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అండ్ సైబర్ మ్యాట్రిక్స్ బ్రో, మీ హ్యాకింగ్ ఎక్స్పీరియన్స్, కమింగ్ టు యూ, మీ హ్యాకింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు సాల్వ్ చేసిన కేసెస్ గురించి కొంచెం షేర్ చేయండి. సో రీసెంట్గా మేము కొన్ని కేసెస్ సాల్వ్ చేసినాం, లైక్ కమింగ్ ఫర్ ద జీమెయిల్ అకౌంట్స్. సో చాలా వరకు మనకి రీసెంట్గా వచ్చే జీమెయిల్ అకౌంట్స్ లో మనకి ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ ఉంటున్నాయి, లైక్ 192 సిరీస్ అది ఉంటున్నాయి. ఈ మధ్య మనకి ఏ మెయిల్స్ వచ్చినా కూడా ఆ పర్టికులర్ మెయిల్స్ అనేవి జీమెయిల్ ఐపీ అడ్రసెస్ అనేవి తీసుకుంటాయి అనమాట, లైక్ 202 సిరీస్, 200 సిరీస్ అట్లా. సో ఈ పర్టికులర్ ఫార్మాట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, మనం ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్ని ఎంత రీసెర్చ్ చేసినా కూడా అది గూగుల్ ఐపీ అడ్రస్ తీసుకుంటుంది. కాబట్టి మనకి అది సౌత్ కాలిఫోర్నియా ఆర్ నార్థన్ స్టేట్స్, ఇట్లా అమెరికా రిలేటెడ్ స్టేట్స్ ఐపీ అడ్రస్ చూపిస్తుంటది. సో ఈ సినారియోలో మనకి ఎటువంటి క్లూ దొరకనప్పుడు మనం ఏం చేస్తామంటే, సింపుల్ ఒక గూగుల్ డాక్స్ యూజ్ చేసుకుని ఆ పర్టికులర్ జీమెయిల్ అకౌంట్కి ఏమన్నా గూగుల్ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ ఉందనేది క్రాస్ చెక్ చేస్తాం. ఇన్ కేస్ అది పాసిబిలిటీస్ లేదంటే మనం సేమ్ గూగుల్ ఎల్ఈఆర్ఎస్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది, అది ఓన్లీ ఫర్ ఎల్ఈఏ ఏజెన్సీ వాళ్ళకి ఉంటుంది, ఐ మీన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. సో ఆ ఏజెన్సీస్ వాళ్ళతోనే మనం రిపోర్ట్ చేపిస్తాం అనమాట, ఈ పర్టికులర్ జీమెయిల్ అకౌంట్కి ఎన్ని డేటాబేస్ ఉందా, లైక్ ఫోన్ నెంబర్ కానీ రికవరీ ఈమెయిల్ ఐడి కానీ ఏమేమి ఉంటే మనకి ఫార్వర్డ్ చేయండి అని. మనకి అది వచ్చినప్పుడు దాని త్రూగా మనం కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సో రీసెంట్గా వన్ ఆఫ్ అవర్ క్లయింట్ కూడా సేమ్ ఇట్లానే కొన్ని ఫ్రాడ్ మెయిల్స్ వచ్చినాయి, యాజ్ వెల్ యాజ్ కొన్ని మార్ఫిన్ ఫొటోస్ కూడా వచ్చినాయి. సో దాన్ని మేము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు సింపుల్గా మాకు దొరికింది ఏంటంటే గూగుల్ ఐపీ అడ్రస్. సో ఈ గూగుల్ ఐపీ అడ్రస్ మనం ఎంత రీసెర్చ్ చేసినా మనకి దొరకదు, ఎందుకంటే మనం ఎంత డీప్ ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా మనకి ఛాన్సెస్ లేవు. సో ఇది కాకుండా మేము సింపుల్గా ఫాలో అయిన టెక్నిక్ ఏంటంటే గూగుల్ డాక్స్ నుంచి మాకు సింపుల్గా ఒక ఫోన్ నెంబర్ అయితే దొరికింది. సో ఆ ఫోన్ నెంబర్ని రీసెర్చ్ చేసినాక మాకు ఒక వ్యక్తి డీటెయిల్స్ అనేవి దొరికినాయి. సో మేము ఆ వ్యక్తి ఇంటికి పోయి అక్కడ చూస్తే హీస్ జస్ట్ 18 years కిడ్ అనమాట. సో మేము లిటరల్లీ షాక్డ్, ఆ 18 years కిడ్ మొత్తం ఇంతగానం చేసినాడా అనేది ఆలోచించినాం. సో దీన్ని బట్టి ఆలోచించింది ఏంటంటే, లైక్ అందరూ చిన్నపిల్లలు జస్ట్ ఒక యూట్యూబ్ని ఒక ఇన్స్పిరేషన్ లెక్క తీసుకొని హ్యాకింగ్ని వాళ్ళు తీసుకొని దాన్ని హ్యాకింగ్ ప్రాక్టికల్గా చేస్తున్నారు.
సో ఈ ప్రాక్టికల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే దే డోంట్ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సో ఈ సినారియోస్ లో చాలా వరకు మేము రీసెంట్ గా సాల్వ్ చేసిన కేసెస్ లో అండర్ 18 ఆర్ 18 ఆర్ 20 ఏజ్ గ్రూప్ వీళ్ళే ఉన్నారు. ఎట్లా అనేది వాళ్ళకి అడిగితే దే ఆర్ జస్ట్ సేయింగ్ మేము యూట్యూబ్ లో చూసి హ్యాకింగ్ చేసినాం. సో ఈ ప్రెసెంట్ గా ఇప్పుడు ఉండే యూత్ కి నేను ఒక చిన్న సజెషన్ ఏంటంటే యూట్యూబ్ లో ఓన్లీ డూస్ చెప్తారు కానీ డు నాట్ చెప్పరు. సో మీరు ఆ డూస్ యూజ్ చేసుకొని మీరు హ్యాకింగ్ చేస్తే మీకు కూడా రేపు నాడు సేమ్ సిచ్యువేషన్ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు పర్ఫెక్ట్ ఈ ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే యూ గో ఫర్ గైడెన్స్. ఎవరైనా ఎక్స్పర్టైజ్ ని తీసుకోండి, లేదంటే చాలా ఉన్నాయి మనకి, వాళ్ళ రిఫరెన్స్ తీసుకొని యూజ్ చేసుకొని అప్పుడు హ్యాకింగ్ అనేది చేయండి. సో రీసెంట్గా మేము ఫేస్ చేసిన అయితే కొన్ని జీమెయిల్ ఫ్రాడ్స్ అకౌంట్స్ కానీ, కొన్ని కాల్ ఫోర్వర్డింగ్ స్కామ్స్ అని చెప్పి, అండ్ సిమ్ స్వాపింగ్ స్కామ్స్ అని చెప్పి, మళ్ళా మనకి డిజిటల్ అరెస్ట్ అని చెప్పి, జాబ్ స్కామ్స్ అని చెప్పి. సో నాకు రీసెంట్గా వచ్చిన ఒక మెసేజ్ ఏంటి అని అంటే మన గూగుల్ రివ్యూస్ అనేవి ఉంటాయి. సో కొన్ని హ్యాకర్స్ ఏం చేస్తారంటే మనకు వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, లైక్ గూగుల్ రివ్యూస్ మేము కొన్ని లింక్స్ షేర్ చేస్తాం, ఆ లింక్స్కి మీరు గూగుల్ రివ్యూస్ ఇవ్వండి, ఆ రివ్యూస్ ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఇంట్లో కూర్చొని 4,000 to 5,000 ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి అని అంటారు. సో మన సింపుల్గా మన ఈ 23-24 ఏజ్ గ్రూప్ కేటగిరీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఆబ్వియస్గా మనీ సైడ్ టెంప్ట్ అవుతారు. వాళ్ళకి రివ్యూస్తో సంబంధం ఉండదు, ఏముండదు, జస్ట్ మనీ కోసం చేస్తారు వాళ్ళు. సో అట్లా రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చేసినారు. ఫస్ట్ వాళ్ళకి 2,000 అనేది ఇస్తారు, లైక్ ఒక లింక్ ఇస్తారు, ఆ లింక్ని రివ్యూ చేయండి అంటే వీళ్ళు రివ్యూ చేస్తారు, వీళ్ళు రివ్యూ చేసినందుకు వీళ్ళు ఒక 2,000 ఇస్తారు. ఈ 2,000 ఇచ్చినాక ఏం చేస్తారంటే ఇంకొక 5-10 లింక్స్ పెడతారు, ఈ 5-10 లింక్స్కి రివ్యూ ఇస్తారు. ఇక్కడ వరకు ఓకే. సో ఈ రివ్యూస్ ఇచ్చినాక వీళ్ళు ఏం చేస్తారు, మీ మనీ రావాలంటే మీరు ఒక కంపెనీకి కొంచెం కట్టాలి, మీరు కడితే ఆ మనీకి డబుల్ కంపెనీ మొత్తం మీ దానికి రీఫండ్ చేస్తుంది అని చెప్తారు. సో అక్కడ వీళ్ళు మనీ టేకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు అనమాట. సో అట్లా వాళ్ళకి ఎంత కావాలనేది అంతవరకు ఎక్స్టెంట్ వరకు కలెక్ట్ చేస్తారు. ఇన్ కేస్ అప్పటికి కూడా ఈ విక్టిమ్కి డౌట్ రాకపోతే తను పే చేస్తూనే ఉంటాడు, వీళ్ళు స్కామ్ చేస్తూనే ఉంటారు, అంటిల్ అన్లెస్ ద విక్టిమ్కి మనకి క్లారిటీ వచ్చేంత వరకు. సో వన్స్ విక్టిమ్కి క్లారిటీ వచ్చినాక ఎప్పుడైతే మనీ బ్యాక్ అడుగుతారో వాళ్ళు అప్పుడు ఇంకా డబుల్ ఆఫ్ మనీ అడిగి నువ్వు ఇంత మనీ ఇస్తేనే నీ మొత్తం మనీ ఇస్తాం అన్నట్టు వాళ్ళు ఒక మాస్ ర్యాగింగ్ చేస్తారు అనమాట. సో అట్లా ఈ మధ్య అవుతున్న ట్రెండింగ్ స్కామ్స్ అనేవి ఇవే అనమాట, గూగుల్ రివ్యూస్. సో నేను అందరికి యూత్కి చెప్పేది ఏంటంటే ఇట్లాంటి ఫస్ట్ థింగ్ వాళ్ళు హ్యాకర్స్ ఎప్పుడైనా మీకు హై బెనిఫిట్స్ చూపిస్తారు. సో ఎప్పుడైనా ఒక కంపెనీ, ఏ కంపెనీ అయినా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక పని చేయండి, హై బెనిఫిట్స్ ఇవ్వరు. సో ఈ చిన్న లాజిక్ పాయింట్ గుర్తుపెట్టుకొని ఎటువంటి స్కామ్స్కి మీరు పడకండి, ఇన్వెస్ట్ చేయకండి. ఈ బెట్టింగ్ యాప్స్ అవన్నీ కూడా వేస్ట్. సింపుల్గా డూ యువర్ హార్డ్ వర్క్ అండ్ గెట్ మనీ అంతే. బ్రో థ్యాంక్ యూ. ఇందాక నువ్వు చెప్తున్నావు బ్రో ఇది గూగుల్ రివ్యూ స్కామ్ అని, సేమ్ నాకు ఇదే సినారియో రిపీట్ అయింది. నాకు ఏంటంటే ఒక మంచి ఒక అమ్మాయి డిపి పెట్టుకొని ఇట్లా యూకే నాకు నాకు మనం సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ కాబట్టి నాకు తెలుసు వీడు ఎక్కడ తీసుకెళ్తాడు, ఈ స్కామ్ ఎట్లా ఎప్పుడన్నా యూట్యూబ్ వీడియో చేయొచ్చు అనుకున్న టైం దొరికింది. సో వాడు నాకు మెసేజ్ చేసేయండి, మెసేజ్ చేసి మేము మీకు 2-3 టాస్క్స్ ఇస్తాం, కంప్లీట్ చేస్తే మనీ ఇస్తాం అన్నాడు. సో గూగుల్లోకి వెళ్ళి బబుల్ షూటర్ అని సెర్చ్ చేయమన్నాడు, బబుల్ షూటర్ అన్న ఇంకొక గేమ్ నేమ్ చెప్పాడు, సెర్చ్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టమని చెప్పాడు వాట్సాప్ లో. సో నేను గూగుల్లోకి వెళ్ళి బబుల్ షూటర్ అండ్ ఇంకొక గేమ్ నేమ్ సెర్చ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టా, స్క్రీన్ షాట్ పెట్టినాక సెండ్ మీ యువర్ అకౌంట్ డీటెయిల్స్, గో టు టెలిగ్రామ్, షీజ్ అవర్ సిఇఓ, ఈమె మనీ పంపుతుంది, ఈమె మా కంపెనీ అని అన్నాడు. సో గో టు టెలిగ్రామ్ అన్నప్పుడే మనకు అర్థమైపోవాలి టెలిగ్రామ్ అనేది దాదాపు స్కామ్ కి అడ్డా, ఒక హబ్ లాగా అయిపోయింది. సో నాకు అక్కడనే ఐడియా వచ్చేసింది, ఓహో ఇది పక్కా స్కామర్ అని అనుకున్నా. సో సరే ఇక్కడ తీసుకెళ్తాడు స్కామ్ అనుకున్నా. సో నన్ను టెలిగ్రామ్ తీసుకెళ్లిన తర్వాత సెండ్ మ్యూర్ అకౌంట్ డీటెయిల్స్ అని అక్కడ ఇంకొక అందమైన అమ్మాయి డిపి పెట్టుకున్నవాడు స్కామర్ వాడు. సో వీళ్ళు పెట్టే మెసేజెస్ అన్ని చాట్ జీపీటీ జనరేటెడ్ బ్రో, చూడడానికి చాట్ జీపీటీ జనరేటెడ్ మెసేజెస్ లాగానే ఉన్నాయి. వీళ్ళందరూ 10th ఫెయిల్ ఇంటర్ ఫెయిల్ వాళ్ళే ఉంటారు, వీళ్ళకు ఈ స్కామ్ ఎవరో నేర్పిస్తారు. సో వీళ్ళు ఇంటికాడ ఉండి ఈజీగా సంపాదించడానికి మనిషి మనకు అత్యాస అనేది వాడుకుంటారు, ఇదంతా సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ యూజ్ చేసి. సో నన్ను నెక్స్ట్ అక్కడ తీసుకెళ్ళినాక అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినాక నిజంగా ఒక 200 వేసాను నా అకౌంట్ కి. వేసాక అక్కడ స్టేజ్ 1 మనం నమ్మిస్తాడు, స్టేజ్ 1 నమ్మినాక మనం వాడు మెసేజ్ కూడా ఎట్లా పెడుతున్నాడు అంటే వై యు ఆర్ ఫియరింగ్, నువ్వు ఏదైనా డబ్బులు పెడితేనే నీకు జాబ్ వస్తలేదు, ఇవాళ రేపు మేము నువ్వు డబ్బులు పెట్టకపోయినా నేను నీకు డబ్బులు ఇస్తా అంటున్నాం అనే వర్డ్ పెట్టిండు వాడు ఇంగ్లీష్ లో. సో ఆ వర్డ్కైనా అట్రాక్ట్ అవుతాం, మనం ఆలోచిస్తాం
అవును నీ మనీ ఇస్తలేను వానికి, అయినా కానీ వాడు నాకు రిటర్న్ మనీ ఇస్తుండు. జస్ట్ సెర్చ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టినందుకు ఇచ్చిండు. సో ఫర్దర్ ఎందుకు ఇయ్యడు అనే ఆలోచన మనకు ఒకటి వస్తుంది. సో నెక్స్ట్ నన్ను ఒక ఛానల్లోకి యాడ్ చేశాడు. ఆ ఛానల్లో ఏంటంటే డైలీ ఫ్లిప్కార్ట్ లాగానే ఉంది అది, కాకపోతే ఫ్లిప్కార్ట్ కాదు, ఫేక్ ఫ్లిప్కార్ట్. వాడు సొంతంగా తయారు చేసుకున్నాడు ఆ వెబ్సైట్. ఫ్లిప్కార్ట్ లాగానే ఉంది, జస్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్ ని యాడ్ టు కార్ట్ కొడితే 100 ఇస్తారంట. అది కూడా టైం ఇంత 2 మినిట్సే. 2 మినిట్స్ టైం అంట. వాళ్ళు 5K 10K ఉన్నారు మెంబర్స్. 2 మినిట్స్ టైంలో యాడ్ టు కార్ట్ కొట్టి ఆమెకు స్క్రీన్ షాట్ పెడితే పంపిస్తాయి మనీ. అప్పుడప్పుడు పంపిస్తుంది నిజంగానే. సో నెక్స్ట్ డైలీ అట్లా 15 టాస్క్స్ ఇస్తారు బ్రో. 15 టాస్క్ లో 2 మినిట్స్ టాస్క్ ఉంటుంది. యాడ్ టు కార్డ్ కొట్టాలి, వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టాలి. వాళ్ళు పెట్టిన స్క్రీన్ షాట్ వచ్చిన రిటర్న్స్ అన్ని ప్రూఫ్స్ కోసం వాడు వాడు ఛానల్లో పెట్టిండు. ఛానల్లో పెట్టి బ్లర్ చేసిండు. నేనేం చేసిన, ఆ ఇమేజ్ బ్లర్ అయిన ఇమేజ్ ని ఐస్ కొంచెం చిన్న ఏజ్ చూస్తే నంబర్ కనిపించింది ఒక ఇద్దరు ముగ్గురు. వాళ్ళకి కాల్ చేసిన, ఈ స్కామ్ బ్రో పెట్టకండి అది అని చెప్పిన. ఒక నలుగురు కాపాడిన అట్లా, ఈ స్కామ్ పెట్టకండి అని. ఒక స్టూడెంట్ గాడు స్లైస్ నుంచి మనీ తీసి 5,000 మనీ తీసి వాడికి పంపిండు. వాడికి కాల్ చేసిన, బ్రో ఎందుకు ఇచ్చినావు బ్రో అది స్కామ్ అది ఇది" అంటే, ఏ లేదు బ్రో నీ 5,000 ఇస్తే నాకు 8,000 ఇచ్చి రిటర్న్ అన్నాడు. సో స్కామ్ అని నేను చెప్పిన ఆ బ్రోకి, అయినా కానీ వెళ్ళి ఒక 5 days 10 days తర్వాత నాకు కాల్ చేసిండు. అన్న నువ్వు చెప్పి నిజమే అన్న, నా దగ్గర నుంచి 50,000 తీసుకున్నారు. మా డాడీ రైతు బంధు పైసలు అవి. ఇప్పుడు మా డాడీ నన్ను తిడతారు బ్రో, ఎట్లా బ్రో రికవర్ చేస్తావా అది ఇది అంటుండు. బ్రో నీకు ముందే చెప్పిన వాళ్ళు మన అత్యాశతో ఆడుకుంటారని. సో వీళ్ళకి స్కామర్స్ కి నువ్వు స్టూడెంటా, నువ్వు జాబ్ ఫార్మర్ అని ఎక్కడ నుంచి వచ్చినావు అని అవసరం లేదు. వాళ్ళకి ఓన్లీ నీ మనీ కావాలి. సో ఇదే సేమ్ ఇలాంటి స్కామే రియల్ లైఫ్ లో కరీంనగర్ లో ఒక చిన్న రోడ్ సైడ్ చిన్న బెల్ట్ షాపు, నడుము పెట్టుకునే బెల్ట్ షాపు. అందరిని ఇట్లానే మనీ 5,000 ఇస్తే 10,000 ఇచ్చారు, 10,000 ఇస్తే 20,000 అట్లా ఇచ్చి అత్యాశ చూపించి అన్న దగ్గర నుంచి 15 లక్షలు స్కామ్ చేసిరు. ఆ బ్రో ఏమన్నాడు లాస్ట్ కి, ఇప్పుడు నేను నా చిన్న ఇదే షాపు, నాకు వేరే పని కూడా లేదు, ఇప్పుడు నేను ఇది సంపాదించాలంటే ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది అన్నాడు. సో ఆలోచించండి ఏదైనా. ఇప్పుడు అన్న ఇప్పుడు 3-4 సంవత్సరాల్లో ఆ అప్పులు అన్ని తీర్చాలి, అన్నకు పిల్లలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఇవన్నీ ఆలోచించారు స్కామర్స్. జస్ట్ వాళ్ళకు ఈ మనీ మాత్రమే కావాలి. సో మనం జాగ్రత్తగా ఉండాలి, ఈ స్కామ్స్ లలో అసలు ఇరుకోకూడదు. ఒక సింపుల్ టాపిక్ చెప్పాలంటే, ఎవరైనా మీకు చిన్న పని చెప్పి డబుల్ ప్రాఫిట్ చూపిస్తున్నారంటే అది పక్కా స్కామ్. ఇక్కడ డైలీ 8 to 10 hours పని చేసిన వాళ్ళకి జీతం తక్కువ వస్తుంది. అట్లాంటిది మీ ఇంట్లో కూర్చొని ఒక చిన్న పని చేసి నేను లక్షలు లక్షలు వేలు సంపాదించుకుంటా అంటే ఇది హైలీ ఇంపాసిబుల్. సో ఇది ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్కామ్ కి గురి కాకండి. మీరు చెప్తుంటే ఇంకో రీసెంట్ గా మనం కనబెట్టిన స్కామ్ ఒకటి, స్ప్లిట్ స్కామ్. మీరు పంపిస్తున్నారు కదా జీపేలో వాళ్ళు మనీ యా బ్రో, పంపిస్తున్నారు. దాని గురించి కూడా చెప్తాం అనుకుంటున్నా. ఎక్స్ప్లెయిన్ చేయండి. స్ప్లిట్ స్కామ్ అనేది. సో నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎందుకంటే రీసెంట్ గా లైక్ నేను కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసిందంటే మా ఫ్రెండ్ కూడా వచ్చింది. సో మీ దగ్గర మీకు వచ్చేస్తే 1500 ఏమో, వానికి డైరెక్ట్ 20,000 వచ్చింది. సో ఎట్లా అని అంటే, ఒక ముస్లిం గర్ల్ ఫోన్ చేసి, నేను ఈ పర్టికులర్ మీ ఫోన్ నెంబర్ కి ఇప్పుడు 20,000 చేసిన, సో మీరు దాన్ని పే బ్యాక్ చేయండి అని అన్నారు. బట్ అక్కడ చూస్తే సేమ్ స్ప్లిట్ స్కామ్ ఉంది. సో వాడు చూసి నాకు ఫస్ట్ స్క్రీన్ షాట్ పెట్టిండు, బ్రో ఇట్లా వచ్చిందంట మరి ఏంటంటే, ఫస్ట్ మనం పైన చూడగానే స్ప్లిట్ స్కామ్ అనేది చెప్పేసి. అండ్ ఇంకొకటి మీరు మళ్ళీ చెప్పినట్టయితే టెలిగ్రామ్ అని అన్నారు చూసినారా, ఆడొకటి. ఈ ఇంకో స్కామ్ ఏంటంటే, మనకి ఇప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళు జాబ్ అప్రోచ్ అవుతారు. ఎట్లా అంటే లింక్స్ ట్యాప్ చేయండి అది ఇది అని అంటారు. సో అక్కడ ఒక ఫేక్ లింక్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఫర్ సపోజ్ లింక్ ఇస్ ఓకే, లింక్ ఫార్వర్డ్ అవుతుంది అది ఓకే, బట్ దానికి కనెక్షన్ గా మనకి ఫ్రంట్ యాక్సెస్ పోవడం కానీ, లేదంటే మన ఫోన్ యాక్సెస్ పోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా ఇంకా .dpk ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని దానికి పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పి ఇట్లా కూడా కొన్ని స్కామ్స్ అవుతున్నాయి. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకోవాల్సింది. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే, సింపుల్ గా నో వర్క్ హై ప్రాఫిట్స్ అని అంటే అస్సలు నమ్మకండి. ఎందుకంటే నాకు కూడా రీసెంట్ గా వచ్చింది. సి నేను ఆల్రెడీ మా సైబర్ మ్యాట్రిక్స్ దాంట్లో ఆల్రెడీ ఒక పోస్ట్ చేసిన, ఏంటంటే నాకు ఈ పర్టికులర్ స్కామర్ నుంచి మెసేజ్ వచ్చింది, నేను వన్ నెంబర్ టెలికాలర్ లో వెరిఫై చేసి ఆ పర్టికులర్ ఫోటో వాడికి వెంటనే కూడా, బట్ డార్లింగ్ నాకు ఇట్లాంటి ఫొటోస్ పెట్టకండి అన్నట్టు వాడు ఒక మెసేజ్ పంపించిండు. సో మీరు ఏంటంటే, ఫస్ట్ మీకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి వచ్చినా కూడా ఫస్ట్ మీరు దాన్ని టెలికాలర్ లో వెరిఫై చేసుకోండి. లేదంటే రివర్స్ ఐపీ లుక్అప్ అని చెప్పని ఒక ఫోన్ మనకి యాప్ ఉంటుంది, దాంట్లో చెక్ చేసుకోండి. ఇట్లా చాలా అప్లికేషన్స్ ఉంటాయి.
సో అన్నోన్ నెంబర్ నుంచి వస్తే ఫస్ట్ థింగ్ మీరు చెక్ చేసుకోవాల్సింది అంటే వెరిఫికేషన్. మీకు అందులో క్లారిటీ వచ్చేసి మీరు ఆటోమేటిక్గా హ్యాకర్ ఎవరు, లైక్ జెన్యూన్ ఎవరు, ఫేక్ ఎవరు అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇది ఒక చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి అంతే. నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్. సో ఈ బ్రో అండ్ కూడా సేమ్ సినారియో రిపీట్ అయింది అంటున్నారుగా. సో దాని స్కామ్ గురించి చెప్తా. స్ప్లిట్ స్క్రీన్ అదేంది, స్ప్లిట్ పేమెంట్ చేసేటప్పుడు స్ప్లిట్ ఆప్షన్ ఉంటుంది బ్రో బ్రదర్స్, గూగుల్ పేలో. ఆ స్ప్లిట్ ఆప్షన్ ఏంటంటే మనం మనీ స్ప్లిట్ చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్ కి. వీళ్ళు స్కామర్స్ ఏం చేస్తారు, నీ నంబర్ ఎక్కడనో దొరుకుతుంది, డేటాబేస్ లో ఎక్కడనో సంథింగ్ దొరుకుతుంది. నీ నంబర్ కి జస్ట్ గూగుల్ పే ఉందా సెర్చ్ చేస్తాడు, సెర్చ్ చేసి నీకు స్ప్లిట్ రిక్వెస్ట్ పంపుతాడు. మా అక్కకి వచ్చింది 1200 వచ్చింది. వచ్చినాక వాడు కాల్ చేసి, అక్క అక్క మా డాడీ డబ్బులు మిస్టేక్ లో నీకు కొట్టేసిన అక్క, తొందర కొట్టక్క, మా డాడీ ఇంటికి వస్తే నన్ను తిడుతుంది అని వాడు ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. మా అక్క నాకు కాల్ చేసింది, అరే ఎవరో మనీ పంపిర్రా 1200 అకౌంట్ లో ఇస్తేనేమో క్రెడిటెడ్ డెబిటెడ్ మెసేజ్ రాలే, వాడేమో మనీ పంపిండు పైన గూగుల్ పేలో చూపిస్తుంది అన్న, ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టమని నాకు అని చెప్పిన. స్క్రీన్ షాట్ లో చూస్తే స్ప్లిట్ రిక్వెస్ట్ అది. సో జాగ్రత్తగా ఉండండి. మనం హరీబరీలు ఉంటాం, ఇన్ కేసు ఏదైనా ఒక, ఇప్పుడు మనకు ట్రైన్ ఉన్నది, ట్రైన్ మనకి ఈవినింగ్ 5 o'clock ట్రైన్ ఉన్నది, వాడు 4:30 5:30 అలాంటి టైంలో కాల్ చేస్తే మన బ్రెయిన్ ఆలోచించది, నిజంగా నిజంగా ఏదో పాపం తమ్ముడు మిస్టేక్ లో కొట్టుంటాడు అని కొట్టేస్తాం. సో మనం ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వాడు స్ప్లిట్ రిక్వెస్ట్ అది, లేకపోతే మన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. సో ఇందాక మా అక్క సినారియోలో ఓన్లీ 1200, కానీ ఈ బ్రో సినారియోలో 20,000. మనం మిస్టేక్ లో వేరే పనిలో ఉంటే మిస్టేక్ లో కొట్టేస్తాం. సో ఈ స్కామ్స్ ఇప్పుడు రీసెంట్ గా చాలా అవుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ బ్రో నాకు తగిలిన రియల్ వరల్డ్ సినారియో చెప్తానండి. లైక్ ఏంటంటే 50,000 స్కామ్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో ఒక మెసేజ్ అండ్ ఒక ఏపీకే వాట్సాప్ లో రోల్ అయింది. యువర్ ఎస్బీఐ అకౌంట్ యాజ్ ట్రాన్సాక్షన్ బిహోల్డ్, అప్డేట్ యువర్ కేవైసీ అని చెప్పి ఒక మెసేజ్ అండ్ ఎస్బీఐ ఒక మోడ్ ఏపీకే అనేదాన్ని చాలా గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేశారు. లైక్ ఏంటంటే వన్ ఆఫ్ మై ఫాలోవర్ నాకు మెసేజ్ చేశాడు, లైక్ ఇట్లా బ్రో మా ఫాదరు ఒక మోడ్ ఏపీకేని వాట్సాప్ లో మెసేజ్ వచ్చిందని చెప్పి కేవైసీ ఎస్బీఐ కేవైసీ అప్డేట్ అని చెప్పి ఒక మోడ్ ఏపీకే వచ్చింది, దాన్ని ఇన్స్టాల్ చేశాడు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక 10,000 కట్ అయినాయి, తర్వాత ఒక 25,000 కట్ అయినాయి. ఏం అర్థం కాలేదు మా ఫాదర్ కి. అండ్ తర్వాత నాకు కాల్ చేసి నన్ను అడుగుతుండు, లైక్ మనీ ఏమన్నా తీసావా బ్యాంక్ లో అని చెప్పి. సో అప్పుడు వాళ్ళ నాన్నని కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే అర్థమైంది ఏంటంటే ఇట్లా వాట్సాప్ లో ఎస్బీఐ నుంచి కేవైసీ అప్డేట్ అని చెప్పి సంథింగ్ ఒక మోడ్ ఏపీకే డౌన్లోడ్ చేశాను, మన గ్రూప్ లో పెడితే అని చెప్పి చెప్పాడు. సో ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవును బ్రో, వీటిని ఏపీకే స్కామ్స్ అంటారు బ్రో. అఫీషియల్ గా ఎస్బీఐ చెప్పేసింది, మేము ఎలాంటి ఏపీకేస్ మీకు పెట్టాము, జాగ్రత్తగా ఉండండి, సైబర్ క్రిమినల్స్ పెడుతున్నారని. సో ఆ ఏపీకేస్ ఏంటి అంటే అవి బ్యాంకింగ్ ట్రోజాన్స్ బ్రో. ట్రోజాన్ అంటే అదొక మాల్వేర్ అంటే మెలిషియస్ సాఫ్ట్వేర్. ఇవి ఏ విధంగా కోడింగ్ చేయబడింది అంటే, నీ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే డైరెక్ట్ నీ పేమెంట్ నీ అకౌంట్ నుంచి మనీ పోయేటట్టు డిజైన్ చేసిరు దాన్ని. సో మా ఫాదర్ కూడా ఇది వచ్చింది, ఎస్బీఐ రివార్డ్స్ 9,900 అని వచ్చింది. అరే ఆఫర్ కి అడిగిన వారా, ఎస్బీఐ వాళ్ళు ఏదో పంపిరు ఇన్స్టాల్ చేసుకో వస్తాయంట 9,000 అని నాకు ఫోన్ ఇచ్చిండు. నేను అందులో కరెక్ట్ గమనించి చూస్తే రివార్డ్స్ లో స్పెల్లింగ్ REWARDS ఉంటది, ఆ ఎస్ కాడ జెడ్ ఉన్నది. అరే రివార్డ్స్ స్పెల్లింగ్ తప్పు పెడతారు ఎవరికన్నా ఎస్బీఐ వాళ్ళ నేను అనుకున్నా. సో మనం గుర్తించాలి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా. సో మళ్ళీ డిపి కూడా ఎస్బీఐ ఉంది. సో తర్వాత నేను దాని గురించి రీసెర్చ్ చేశా, ఏది బ్యాంకింగ్ ట్రోజాన్ అని తెలిసింది. అప్పుడు చాలా ఫేమస్ అయింది, ఇప్పుడు కూడా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. సో అది ఏంటంటే ఒక్కసారి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే మీ వాట్సాప్ డిపి ఎస్బీఐ లాగా మారిపోయి మీ మీ కాంటాక్ట్ ఎంతమంది ఉన్నారో అంతమందికి అది ఫార్వర్డ్ అయిపోతుంది. సపోజ్ సైబర్ మ్యాట్రిక్స్ బ్రో నంబర్ నేను సేవ్ చేసుకున్నా, సో బ్రోకి తెలియకుండా ఇన్స్టాల్ చేస్తే బ్రో నుంచి నాకు వస్తుంది, బ్రో నంబర్ నుంచి నాకు వస్తుంది ఆ ఏపీకే. నేను ఏమనుకుంటా సైబర్ మ్యాట్రిక్స్ ఏదో పంపిండో రివార్డ్స్ అనుకో, నేను ఇన్స్టాల్ చేస్తా. సో అట్లా స్ప్రెడ్ అవుతూనే ఉంటది. దీన్ని ఆపాలంటే ఒకటే మార్గం, మనం అవేర్ కావాలి, దానికి అంతమే లేదు. మనం అవేర్ అయితే ఇన్స్టాల్ చేసుకోకుండా ఉంటాం. ఈ ఏపీకే స్కామ్స్ చాలా అయినాయి బ్రో. ఈ ఏపీకే ద్వారా చాలా మంది లక్షలు కొట్టుకున్నారు. మా పక్క గల్లీలో ఒక అన్న చికెన్ సెంటర్ అన్న చిన్న, ఆయన తెలియకుండా ఇట్లనే ఎస్బీఐ బొమ్మతో వస్తే ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఆ అన్న అకౌంట్ నుంచి 9.5 లక్షలు కట్ అయిపోయినాయి. సో జాగ్రత్తగా ఉండండి, వీటిని ఏపీకే స్కామ్స్ అంటారు. అండ్ మనం నాలెడ్జ్డ్ అయినా సరే మన పేరెంట్స్ ని కూడా మనం ఇట్లా చెప్పాలి, సో ఇట్లాంటివి ఏం చేయకండి, సో అట్లాంటివన్నీ.
యా వాట్సాప్ లో అవును, మన వాళ్ళకు తెలియదు. అంటే మన వాళ్ళకు పేరెంట్స్ కి ఫోన్ వాడడం కొత్త కాబట్టి అన్ని క్యూరియాసిటీ ఉంటది వాళ్ళకి, అన్ని ఇన్స్టాల్ చేయడం, అన్ని క్లిక్ చేయడం ఉంటది. సో మనం మన పేరెంట్స్ ని కూడా అవేర్ చేయాలి, సైబర్ అవేర్నెస్, సైబర్ క్రైమ్ ది. సో ఇది రీసెంట్ గా నేను వచ్చి ఒక రియల్ లైఫ్ కేసు అయింది. మనం వాట్సాప్ లో అందరం ఆటో డౌన్లోడ్ ఆన్ చేసి పెట్టుకుంటాం. నేను చెప్పిన కదా ఏపీకే ఇన్స్టాల్ చేయడం వల్ల అట్లా అవుతుందని. సో అదే కాకుండా ఒక మధ్యప్రదేశ్ లో ఒక వ్యక్తికి, మనకు ఇది హ్యాకింగ్ లో స్టిగనోగ్రఫీ టెక్నిక్ ఉంటది కదా బ్రో, ఒక ఇమేజ్ వెనకాల మనం డైరెక్ట్ మూవీ పెట్టే పంపించచ్చు. ఉమ్, ఆ ఆ స్టిగనోగ్రఫీ టెక్నిక్ యూజ్ చేసి ఒక ఇమేజ్ వెనకాల బ్యాంకింగ్ ట్రోజన్ మాల్వేర్ పెట్టేశారు. మాల్వేర్ పెట్టి అతడికి పెట్టి ఆ కాల్ చేసిరంట మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసి, ఒకసారి ఈ ఫోటో పెట్టిన, ఈ ఫోటోలు ఉన్నది మీ డాటరేనా చూడండి అని మల్టిపుల్ టైమ్స్ కాల్ చేశారట. కాల్ చేసినాక అతడు ఇన్స్టాల్ చేసుకున్న 2 lakhs వెళ్ళిపోయాయి ఇన్ మధ్యప్రదేశ్, జబల్పూర్ అట. మ్యాన్ రీసెంట్లీ లాస్ట్ అరౌండ్ 2 lakhs దిస్ వే. హీ రిసీవ్డ్ ఏ వాట్సాప్ మెసేజ్ ఫ్రమ్ అన్నోన్ నంబర్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ టు ఐడెంటిఫై సమ్మన్ ఇన్ ఫోటో. ఈ ఫోటోలో ఎవరు ఉన్నారు ఒకసారి చూడండి అని మల్టిపుల్ టైమ్స్ కాల్ చేశారట. సో అతను వెంటనే క్లిక్ చేసిన వెంటనే అతని ఫోన్ యాక్టివ్ అయిపోయి బ్యాంకింగ్ డీటెయిల్స్ విర్ స్టోలెన్ లీడింగ్ టు మనీ బీయింగ్ విత్డ్రాల్ ఫ్రమ్ హిస్ అకౌంట్. సో జాగ్రత్తగా ఉండండి, ఆటో డౌన్లోడ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. సో హ్యాకర్స్ అనేవాళ్ళు మాల్వేర్ ఏపీకే రూపంలో కాదు, ఇమేజ్ రూపంలో కూడా పెడతారు. సిగనోగ్రఫీ అనే టెక్నిక్ ఉంటుంది హ్యాకింగ్ లో, ఆ టెక్నిక్ యూజ్ చేసి ఈ ప్రాసెస్ చేస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. ఆ, ఇంకోటి సింపుల్ గా చెప్పాలంటే నేను కూడా రీసెంట్ ఒక ఫేస్ చేసిన ఒక కేసు. కిషన్ జోగన్ యాప్ .apk ఫైల్ సర్క్యులేట్ అయింది వాట్సాప్ లో. ఐడియా ఉందా మీకు ఎవరికైనా? బ్రో యా బ్రో, గుర్తుంది. వీళ్ళు కిషన్ ఏపీకేస్ కూడా జోగన్. అంటే సందర్భాన్ని బట్టి పెడుతురు బ్రో. ఇప్పుడు సపోజ్ క్రిస్మస్ వస్తే క్రిస్మస్ ఆఫర్ అని ఏపీకే పెడుతురు. అంత ముందు రామ్ మందిర్ ఓపెన్ అయ్యేటప్పుడు స్పెషల్ దర్శనం, విఐపి దర్శనం అని ఏపీకే పెట్టిరు. అందరు ఏమనుకున్నారు, రామ్ మందిర్ అవచ్చు అనుకొని ఇన్స్టాల్ చేసుకున్నారు. రీసెంట్ గా కుంభమేళ కూడా స్పెషల్ దర్శనం అని ఏపీకే పెట్టిరు. సో సందర్భాన్ని బట్టి వీళ్ళు ఏపీకే పేరు మార్చుకుంటూ వస్తారు. మనం జాగ్రత్తగా ఉండాలి, అసలు ఏ ఏపీకే ఇన్స్టాల్ చేసుకోవద్దు వాట్సాప్ లో. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఆ .apk ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కాకుండా వాళ్ళ కాంటాక్ట్స్ కానీ, వాళ్ళ డీటెయిల్స్ కానీ, వాళ్ళ ఫొటోస్ లో ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్, వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా పోతుంది. అది కూడా ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే .apk ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కొన్ని యాక్సెస్ అనేది అడుగుతుంటది. వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది మనకి పేరెంట్స్ చాలా వరకు ఈ పర్టికులర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడడం రాని వాళ్ళు ఆటోమేటిక్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఆలోచించారు, ఎందుకంటే వాళ్ళకు ఇది వస్తుంది కదా మనీ కూడా. సో మేము రీసెంట్ గా ఫేస్ చేసింది ఒక ఫార్మర్ కి కిషన్ జోగిన .apk ఫైల్ ఫ్రాడ్స్టర్స్ అనే వాళ్ళు ఆ .apk ఫైల్ ఇన్స్టాల్ చేయించి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకొని లాస్ట్ కి ఆయనకి జీరో బ్యాలెన్స్ చేస్తారు. సో ఇట్లా చాలా వరకు వాళ్ళు ఫార్మర్స్ ని టార్గెట్ చేస్తారు. అండ్ వాళ్ళు కాంటాక్ట్స్ లోనే వాళ్ళు చూసుకుంటారు, లైక్ ఈ వ్యక్తికి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అనేది వాళ్ళు ఫస్ట్ అజ్యూమ్ చేసుకుంటారు మనతో మాట్లాడేటప్పుడే. ఈ పర్టికులర్ ఫీల్డ్ లో అదొకటి పాయింట్ లో పెట్టుకోవాలా. అండ్ మళ్ళీ వీళ్ళు ఎంతవరకు కేపబుల్ ఉన్నారనేది చూసుకుంటారు. లైక్ మనం బ్లఫ్ చేసేటప్పుడు వాళ్ళు ఎంతవరకు బ్లఫ్ అవుతున్నారు, వాళ్ళు ఎంతవరకు దాని గురించి పాజిటివ్ గా తీసుకున్నారు అనేది ఈ టెక్నిక్స్ కొన్ని వాళ్ళన్ని ఫాలో అయ్యి నెక్స్ట్ వాళ్ళ హ్యాకింగ్ స్కిల్స్ అనేవి చేస్తారనమాట. సో ఏపీకే స్కామ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ స్కామ్ వచ్చేసి, ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న స్కామ్స్ ఏంటంటే, సో బ్రో ఈ స్కామ్ మీరు మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఓఎంజీ కేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. అవును. ఆ, సో ఇది రీసెంట్ గా నేను చాలా ప్లేసెస్ లో కూడా చూసా. ఇట్లా పబ్లిక్ లో ఫ్రీ ఛార్జింగ్ అని ఉంటది. ఈ ఛార్జింగ్ పెట్టుకుంటే ఏమైతుంది, అసలు ఓఎంజీ కేబుల్ ఏంటో కొంచెం ఇంట్రొడక్షన్ ఇవ్వండి మన వాళ్ళకు. సో బేసికలీ ఓఎంజీ కేబుల్స్ ఒకటి, యూఎస్బి రబ్బర్ డక్కీస్ అని ఇట్లా టూ టూల్స్ ఉంటాయి అన్నమాట మనకి హ్యాకింగ్ ఫీల్డ్ లో. సో సాఫ్ట్వేర్ హ్యాకింగ్, ఇన్ ఇన్ సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు, ఇండోర్ హ్యాకింగ్ అని చెప్పొచ్చు. సో సాఫ్ట్వేర్ హ్యాకింగ్ ఏంటంటే మనకి కంప్యూటర్ లో అవైలబుల్ ఉన్న టూల్స్ యూజ్ చేసుకొని హ్యాకింగ్ చేయడం, దాన్ని సాఫ్ట్వేర్ హ్యాకింగ్ అంటారు. కమింగ్ టు హార్డ్వేర్ లో మనకి ఫ్లిప్పర్ జీరో అని చెప్పి, ఓఎంజీ కేబుల్స్, హ్యాక్ వన్ ఆర్ఎఫ్, హ్యాష్ క్యాట్, ఇట్లా చాలా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ని యూజ్ చేసుకొని హ్యాక్ చేయడం, దాన్ని హార్డ్వేర్ లెవెల్ హ్యాకింగ్ అని అంటారు. సో కమింగ్ టు హార్డ్వేర్ లెవెల్ హ్యాకింగ్ లో మేము రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఒకటి యూఎస్బి రబ్బర్ టెక్ యాజ్ వెల్ యాజ్ ఓఎంజీ కేబుల్స్ గురించి.
సో, యూఎస్‌బీ రబ్బర్ డక్కీ గురించి కూడా ఏం చెప్పాలంటే మనకి యూఎస్‌బీ రబ్బర్ డక్కీకి ఒక సెపరేట్ సాఫ్ట్‌వేర్ అనేది ఉంటదనమాట. సో, దాంట్లో మనకి కొంచెం కోడింగ్ నాలెడ్జ్ ఉంటే మనం సెపరేట్‌గా మనం ఒక కోడ్ రాసుకొని, మన టార్గెట్ ఎవరైతే ఉన్నారో టార్గెట్ ఆర్ విక్టిమ్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఈ పర్టిక్యులర్ యూఎస్‌బీ, ఓఎంజీ రబ్బర్ డక్కీ పెన్ డ్రైవ్ ఇచ్చి, వాళ్ళ సిస్టమ్‌లో వాళ్ళ ఫోన్‌లో మనకి యూఎస్‌బీ టు సి టైప్ కూడా ఉంటది బ్యాక్ సైడ్. సో, దాంట్లో ఇంజెక్ట్ చేసినారనుకో ఆటోమేటిక్‌గా వాళ్ళ యాక్సెస్ అనేది ఒకటి రావచ్చు. లేదంటే మనం ఏదైతే స్క్రిప్ట్స్ అందులో రాస్తున్నామో, ఆ స్క్రిప్ట్స్ అనేవి వాళ్ళ ఫోన్‌లో ఆటోమేటిక్‌గా జనరేట్ అయితాయన్నమాట. సో, కమింగ్ టు ఓఎంజీ కేబుల్స్‌లో యూఎస్‌బీ టు సి ఉంది. మళ్ళా సి టు సి ఉంది. మళ్ళీ యూఎస్‌బీ టు లైట్‌నింగ్ చార్జర్స్ ఉన్నాయన్నమాట. సో, ఈ ఓఎంజీ కేబుల్స్ ఏంటి అనంటే మనకి సేమ్ మనం స్క్రిప్ట్స్ అనేవి రాసుకోవాలా. ఆ పర్టిక్యులర్ ఓఎంజీ కేబుల్స్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. సో, ఇన్‌స్టాల్ చేసి ఇవి ఎక్కడ దొరుకుతాయి అనంటే మనకి బస్ స్టాప్స్‌లో గానీ, ఎయిర్‌పోర్ట్స్‌లో గానీ, కేఫేస్‌లో గానీ ఇట్లా ఫ్రీ చార్జర్ పాయింట్స్ ఉంటాయి చూసినారా? ఆ ఫ్రీ చార్జర్ పాయింట్స్‌లో ఉండే అవకాశాలుంటాయి. ఎందుకు అనంటే ఫర్ సపోజ్ మనం కొన్ని కొన్ని సార్లు సిట్యుయేషన్స్‌లో మనం అడాప్టర్స్ గానీ, కేబుల్స్ గానీ మర్చిపోతాం. సో, మర్చిపోయినప్పుడు మనకు ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ ఏంది? ఈ ఫ్రీ చార్జర్ కేబుల్స్. సో, ఒక్కసారి మనం ఈ ఫ్రీ చార్జర్ కేబుల్స్ కనెక్ట్ చేసుకున్నామనుకో, ఇట్ మైట్ బి ఆర్ మైట్ నాట్ బి యాక్సెస్ అనేది హ్యాకర్‌కెళ్ళిపోతది. సో, మనం ఎప్పుడైనా ఎంత సిట్యుయేషన్‌లో ఉన్నా గానీ, మన ఓన్ కేబుల్ ఆర్ అడాప్టర్స్ అనేవి క్యారీ చేసుకోవాల. నెవర్ గో అండ్ ప్లగ్ యువర్ ఫోన్ ఇంటు దిస్ ఫ్రీ చార్జర్ అడాప్టర్స్. ఎందుకు అనంటే సింపుల్. మీరు ఒక్కసారి కనెక్ట్ చేసుకున్నారంటే అది ఆటోమేటిక్‌గా హ్యాకర్‌కెళ్ళిపోతది. లేదంటే వాళ్ళు పర్టిక్యులర్ ఏవేవైతే స్క్రిప్ట్స్ దాంట్లో ఇంజెక్ట్ చేసినారో అవి ఆటోమేటిక్‌గా మీ ఫోన్‌లో రన్ అయితాయి. ఇట్ మైట్ బి బ్యాక్‌గ్రౌండ్. మనకి ఏం కనిపియదు. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాక్సెస్ అన్నీ రన్ అయితుంటాయి. సో, దీనివల్ల మీ ఫోన్ టోటల్ యాక్సెస్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటది. సో, డైరెక్ట్ హ్యాకర్ మీ ఫోన్ వ్యూ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి లైవ్‌లో. సో, ఈ ఓఎంజీ కేబుల్స్‌లో మేము చాలా వరకు అవేర్‌నెస్ స్ప్రెడ్ చేస్తున్నాం. ఇంకా స్ప్రెడ్ కావాలి. మీరు కూడా స్ప్రెడ్ చేయండి. ఈ ఓఎంజీ కేబుల్స్ గాని, యూఎస్‌బీ రబ్బర్ డక్కర్ గాని. సో, యూఎస్‌బీ రబ్బర్ డక్‌కి మనకి చీప్‌లో పెన్ డ్రైవ్స్ దొరుకుతాయి. రోడ్ సైడ్ కానీ, లేకపోతే మనకి రోడ్ సైడ్ పోతుంటే కొన్ని కొన్ని సార్లు పెన్ డ్రైవ్స్ పడిపోయే ఆప్షన్స్ ఉంటాయి. ఆ సినారియోస్‌లో కూడా యూఎస్‌బీ రబ్బర్ డక్‌కి ఇన్‌స్టాల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనకి ఎప్పుడు ఫ్రీగా వచ్చేదాన్ని నెవర్ గెట్ కనెక్టెడ్ టు యువర్ ల్యాప్‌టాప్స్ ఆర్ ఫోన్స్. ఇది ఏ ప్రోడక్ట్ అయినా గాని ఫస్ట్ రివ్యూ చదవండి. రివ్యూ చదివి దానికి ఎంత రేటింగ్ ఉంది చూడండి. ఎందుకనంటే కొన్ని కొన్ని సార్లు ఇప్పుడు అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ తీసుకొని కూడా నేనే సొంతంగా ఒక అఫిలియేట్ మార్కెటింగ్ తీసుకొని నా ప్రొడక్ట్స్ అన్ని లాంచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనే ఒక ఓఎంజీ కేబుల్‌ని ఒక రూ. 500కి పెట్టినా. సో, ఐఫోన్ చార్జర్ ఎప్పుడూ ఒక రూ. 500కి రాదు. రివ్యూస్ నేను ఒక 10 రివ్యూస్ రాస్తా పాజిటివ్ రివ్యూస్. రివ్యూస్ పాజిటివ్‌గానే ఉంటాయి. కేబుల్ కూడా చాలా చీప్ రేట్‌లో ఉంది. సో, ఆటోమేటిక్‌గా మీరు పర్చేజ్ చేసుకుంటారు. మీరు పర్చేజ్ చేసుకున్నప్పుడు ఏమైతది? మహా అయితే నాకు లాస్ ఉంటది. బట్ మీ ఫోన్ యాక్సెస్ వస్తే నాకు చాలా ప్రాఫిట్. ఎందుకంటే మీ ఫోన్ మార్ఫింగ్ చేయొచ్చు. మీ ఫోటోస్ మార్ఫింగ్ చేయొచ్చు. మీ దగ్గరున్న డేటా నాకొస్తది. సో, ఇట్లా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. దాని తర్వాత నేను మీ దగ్గర నుంచి మనీ గ్రాబ్ చేసుకునే టెక్నిక్స్ యూజ్ చేసుకొని మనీ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇట్లా ఓఎంజీ కేబుల్స్, యూఎస్‌బీ రబ్బర్ డక్కీ, ఫ్లిప్పర్ జీరో అని చాలా టూల్స్ ఉంటాయి. ఫ్లిప్పర్ జీరో మనకి ఎట్లా అంటే ఒక నిక్ కార్ట్ లోన్స్ ఉంటాయి. సో, ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక కార్డ్ ఉంది. నేను జస్ట్ ఆ ఫ్లిప్పర్ జీరో టూల్‌ని ఎన్ఎఫ్‌సి కార్ట్ లోనర్ అని ఆప్షన్ ఉంటది. ఆ కార్ట్ లోనర్ ఆప్షన్ తీసుకొని జస్ట్ మీ కార్డ్ పైన ట్యాప్ చేసినా అనుకో మీ కార్డ్ డీటెయిల్స్ అనేవి నాకొచ్చేస్తాయి. ఫర్దర్‌గా నేను మీ కార్డ్ నుంచి యూఎస్ సైట్స్‌లో ఈజీగా పర్చేస్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ యాన్ ఓటీపీ. సో, ఇట్లా చాలా హార్డ్‌వేర్ లెవెల్ టెక్నిక్స్, హ్యాకింగ్స్ ఉంటాయి. మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తే చాలా దొరుకుతాయి మీకు. అట్లా. సో స్కామ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అందరికి ఒక్క మిస్కుంటాయి బ్రో. స్కామ్ చేసే వాళ్ళు కూడా హ్యాకర్స్ అనుకుంటారు. ఇప్పుడు టీవీలో కానీ న్యూస్ ఛానల్లో కూడా వాళ్ళకు హ్మ్. తెలీదు. అంటే ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్రాడ్ స్టార్ అండ్ హ్యాకర్ నేను చెప్తున్నా. ఫ్రాడ్ చేసే వాళ్ళని ఫ్రాడ్ స్టార్ అంటారు, వాళ్ళని హ్యాకర్ అవును. అన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, న్యూస్ ఛానల్ దీనికి ఒక వాళ్ళు కూడా. చిన్న క్లారిటీ చెప్పాలి అనంటే సో, ఫస్ట్ థింగ్ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక డొమైన్ అన్నమాట. సో, ఆ డొమైన్‌లో మనకి చాలా ఉంటాయి. సాక్ అనలిస్ట్ అని చెప్పి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్ అని చెప్పి, ఎథికల్ హ్యాకర్ అని చెప్పి, మళ్ళీ మళ్ళీ ఈ ఎథికల్ హ్యాకర్‌లో రెడ్, బ్లూ, పర్పుల్ టీమ్స్ అని చెప్పి ఉంటాయి. మళ్ళా పెన్ టెస్టర్స్ అని అంటారు, టెస్టర్స్ అని అంటారు, హార్డ్‌వేర్ డెవలపర్స్ అని అంటారు. ఇట్లా చాలా పొజిషన్స్ ఉంటాయి. సో, ఈ ఫస్ట్ థింగ్ నేను తెలుసుకోవాల్సింది ఏందంటే, హ్యాకింగ్‌లో ఎథికల్ హ్యాకర్ ఉంటారు. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అని ఉంటారు.
సో ఎథికల్ హ్యాకర్స్ ఆర్ ద వన్ హూ వర్క్స్ ఫర్ ద గుడ్ కాజ్. అండ్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఎవరు అని అంటే ఎప్పుడైనా మనీ ఇంటెంట్ ఆర్ ఇల్లీగల్ ఇంటెంట్ ఉన్న వాళ్ళని బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. సో మనకి సైబర్ అటాకర్స్ అనే వాళ్ళు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసే వాళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అని అంటారు. విచ్ ఎల్ఈఏ పీపుల్ కానీ పోలీస్ పీపుల్ కానీ వీళ్ళందరూ ఎథికల్ హ్యాకర్స్. సైబర్ అటాకర్స్ ఆర్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. సో వీల్ ఆర్ మనీ ఇంటెంట్, దీర్ ఆర్ పబ్లిక్ పాజిటివ్ కావాలన్న ఒక ఇంటెంట్ తో చేస్తారు. సో ఇది ఒక చిన్న క్లారిటీ మన సైడ్ నుంచి ఉంటే ఎవ్రీవన్ విల్ బీ విత్ గుడ్ ఒపీనియన్ అనమాట. నా ఆప్షన్ ఎందుకు అని అంటే ఫస్ట్ థింగ్ మనం ఒక లైక్ మేము ఒక ఎథికల్ హ్యాకర్ అని చెప్పుకున్నా కూడా చాలా వరకు చాలా మంది మైండ్ లో ఇంటెంట్ ఉండేది ఏంటంటే వీడు ఒక హ్యాకర్ కదా, వీడు ఏమైనా చేయొచ్చు, మన ఫోన్ యాక్సెస్ తీసుకోవచ్చు, వీడు ఏమైనా పంపిస్తే మనం డౌన్లోడ్ చేసుకోవద్దు అంటే మాకు ఫోన్ యాక్సెస్ కానీ ఏదైనా తీసుకోవాలనుకుంటే మాకు ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మాకు పెద్ద పని కూడా కాదు. బట్ ఏంటంటే వీఆర్ వర్కింగ్ ఫర్ ద గుడ్ కాజ్. ఇట్లా ఇప్పుడు నాకు మనీ ఇంటెంట్ ఉండి నేను ఓటీపీ ఫైల్స్ అందరికి ఇట్లా రొటేట్ చేసిన అనుకో అప్పుడు నాకు బ్లాక్ హ్యాకర్ ఉండొచ్చు, కానీ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద గుడ్ కాజ్. సో మీరు ఒక హ్యాకర్ అనగానే ప్రతిసారి నెగిటివ్ థింకింగ్ తీసేసి ట్రై టు థింక్ ఇన్ పాజిటివ్ వే ఆల్సో. ఇప్పుడు యా hackers అసలు న్యూస్ ఛానల్లో కూడా హ్యాకర్ అని న్యూస్ ఛానల్లో కూడా ఇది హ్యాక్ చేశారు, అది హ్యాక్ చేశారు, కంపెనీ హ్యాక్ చేశారు అన్నప్పుడు అందరూ హ్యాకింగ్ అనేది బ్యాడ్ అనుకుంటారు, కానీ గుడ్ హ్యాకర్స్ కూడా ఉంటారు. లైక్ ఇప్పుడు మురారి బ్రో ఉన్నాడు, ఇతను ఒక ఎథికల్ హ్యాకర్ లాగా ఇతడు బగ్ రిపోర్ట్ చేశాడు. సో వేరే బ్లాక్ హ్యాకర్స్ అనే వాళ్ళు ఆ బగ్ ని రిపోర్ట్ చేయకుండా ఆ డేటాని డౌన్లోడ్ చేసుకొని డార్క్ వెబ్ లో సేల్ చేస్తారు, వాళ్ళని బ్లాక్ హ్యాకర్స్ అంటారు. సో పోలీసుల కోసం పనిచేసే ఈ సైబర్ మ్యాట్రిక్స్ బ్రో, లైక్ ఈ బగ్ బౌండరీ కానీ బగ్స్ అని పెట్టే మురారి బ్రో, వీళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అంటారు. సో ఇందులో ఇంకా చాలా టైప్స్ ఉంటాయి, రెడ్ హ్యాట్ హ్యాకర్ అని, బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అని. మీరు అందరూ వెళ్ళి రీసెర్చ్ చేయండి, దాని గురించి అర్థమవుతుంది. సో ఎప్పుడు కానీ హ్యాకర్ అనేటప్పుడు మీ మైండ్ లో ఎప్పుడు నెగిటివ్ వచ్చే ఉంటది. సో నెగిటివ్ కాకుండా మంచి హ్యాకర్స్ కూడా ఉంటారు. ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది బ్రో, ట్రేస్ ల్యాబ్స్ అని. వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే దే ఫైండ్ మిస్సింగ్ పీపుల్ ఫర్ ఫన్. హ్యాకర్స్ ఫైండ్ మిస్సింగ్ పీపుల్ ఫర్ ఫన్. వీళ్ళు ఏం చేస్తారంటే మిస్ అయిపోయిన ఈ చాలా ఫారెన్ లో యూఎస్ లో కానీ చైల్డ్ ట్రాఫికింగ్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూజ్ చేసి ఆ మిస్ అయిపోయిన పీపుల్ ని దొరకబట్టి వాళ్ళ అమ్మ నాన్నకు అప్ప చెప్తారు. లైక్ సీసీటీవీస్ అవి ఇవి చూసి ఆ కార్ నెంబర్ ప్లేట్ దొరకబట్టడం కానీ. సో అట్లా ఎక్కడ ఏ ఇంటర్నెట్ డివైస్, ఎక్కడ ఇంటర్నెట్ కనెక్టెడ్ ఏ డివైస్ ఉందో అంతవరకు ట్రేస్ చేసి పోలీసులు హెల్ప్ తీసుకొని చేస్తారు. అది ఒక ఫ్రీ ఆర్గనైజేషన్. ఇంకొకటి ప్రాజెక్ట్ మీగన్ గుడ్ అని ఒక ఆమె ఉంటుంది, ఆమె కూడా ఇలాంటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. సో హ్యాకింగ్ లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, మీరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు వాళ్ళ ఆర్గనైజేషన్ లో. మీరు గూగుల్లోకి వెళ్ళి ట్రేస్ ల్యాబ్స్ అని కొడితే వస్తుంది. వాళ్ళ సపరేట్ ఓఎస్ కూడా ఉంటుంది. ఆ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకుంటే అన్ని ఓపెన్ సోర్స్ టూల్స్ అన్ని మనకు దొరుకుతాయి. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మైండ్ హ్యాకర్ అనేతో ఎప్పుడు చెడ్డ మైండ్ సెట్ రావద్దు, మంచి మైండ్ సెట్ కూడా, మంచి వాళ్ళు కూడా ఉంటారు హ్యాకర్స్ అనే వాళ్ళు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. సూపర్. సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ ఏంటంటే మీరు ఒక హ్యాకర్ అన్న పదం వినగానే ఫస్ట్ బ్యాడ్ ఇంటెన్షన్ వదిలేసి వాళ్ళతో మాట్లాడినాక వాళ్ళ బిహేవియర్ ఎట్లుందనేది చూసి దాన్ని బట్టి యూ డిసైడ్ ఇట్లా. సో హ్యాకర్ అనగానే అరే వీడు అది చేస్తాడు, వీడు ఇది చేస్తాడు అనే వాళ్ళు ఫస్ట్ కమ్యూనికేట్ విత్ హిమ్. తను ఎంతవరకు చేస్తాడు, తను ఏం చేస్తున్నాడు, తను ఏ విధంగా సమాజానికి హెల్ప్ అవుతున్నాడు అనేది ఒకసారి కనుక్కోండి. కనుక్కున్నాక యూ డిసైడ్ పీపుల్. బట్ సో ఈ ఫ్రాడ్ స్టార్స్ వీళ్ళ వల్ల హ్యాకర్స్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ వల్ల హ్యాకర్స్ చాలా మంది గుడ్ హ్యాకర్స్ కూడా ఉంటారు. అనానమస్ పేరు పైన కూడా చాలా మంది ఆ, తప్పు పనులు చేయడం వల్ల అనానమస్ బాగా చెడ్డ అనుకుంటారు, కానీ అనానమస్ గ్రూప్ అసలు ఒకప్పుడు ఒసామా బిన్ లాడెన్, ఐసిస్, అప్పుడు టెర్రరిస్ట్ 9/11 అటాక్ చేశాడు, ట్విన్ టవర్స్ పేల్చాడు కదా. అప్పుడు ఎంత హ్యాకర్స్ అందరు కలిసి ఎంత ఆడుకున్నారు తెలుసా. ఆ, ఈ ఒసామా బిన్ లాడెన్ 4chan లో ట్రోల్ చేస్తే వాడు అటాక్స్ తగ్గించిండు. సో అంత పవర్ఫుల్ ఉంటుంది హ్యాకింగ్ కి, దాన్ని రైట్ వేలో యూజ్ చేయాలి. సో హ్యాకింగ్ అనేది అంత పవర్ఫుల్, కానీ ఈ న్యూస్ ఛానల్స్ ఇవన్నీ అట్లా స్ప్రెడ్ చేయడం వల్ల జనాలు అందరికీ అట్లా నెగిటివ్ వచ్చేసింది. ఇప్పుడు మన పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ హ్యాకర్ అన్నట్టు అబ్బా వీడు చెడ్డోడు రా, చెడ్డ పని చేస్తున్నాడు రా అని అనుకుంటారు, కానీ హ్యాకర్స్ అనే వాళ్ళు మంచి పని కూడా చేస్తారు, గుర్తుపెట్టుకోండి ఇది.
నెక్స్ట్ వచ్చేసి ఈ స్కామ్ కూడా చాలా చాలా అయ్యే ఛాన్స్ ఉంది బ్రో. ఓలెక్స్ స్కామ్ అని ఒకటి ఉంటుంది. ఓలెక్స్ లో స్కామ్ ఎలా చేస్తారంటే వీళ్ళు ప్రొఫైల్ ఏమో ఒక ఆర్మీ ఒక ఆర్మీ పర్సన్ లాగా పెట్టుకొని ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కానీ ఏదైనా ఒక బైక్, అసలు ఆ బైకే ఉండదు వాడి దగ్గర, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేస్తాడు, డౌన్లోడ్ చేసి పెట్టేసి మనం మెసేజ్ చేస్తాం కదా మనం ఇంట్రెస్టెడ్ అని అడుగుతుంటే ఏమై పోలీస్ ఆఫీసర్, నేను ప్రజెంట్ బైక్ ఎయిర్పోర్ట్ లో పెట్టేసా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పెట్టేసి నేను డైరెక్ట్ లో డ్యూటీ చేస్తున్నా అంటాడు. సో బండి కావాలంటే అడ్వాన్స్ ఒక 20,000 కొట్టండి అని అంటాడు. అన్నాక మనోడు ఏమనుకుంటాడు, మన విక్టిమ్ డిపి ఆల్రెడీ పోలీస్ ఉంది, అంటే పోలీసు దేశానికి సేవ చేస్తాడు, ఈయన ఎందుకు అబద్ధం ఆడతాడు అని 20,000 పంపుతాడు. ట్రాప్ లో పడిపోతాడు. అతడు మళ్ళీ చార్జ్ చేస్తాడు పోలీస్ లాగానే, ఆర్మీ పర్సన్ లాగానే. సో 20,000 పంపిన వెంటనే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కాల్ చేసి అంటే వీళ్ళు అందులోనే మెసేజ్ చేసుకుంటారు, కాల్ నంబర్ కూడా ఇయ్యాడు అతడు, నేను డ్యూటీలో ఉన్నా ఏదైనా మధ్య చెప్తాడు. సో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కాల్ చేసి బండి పేపర్లు బైక్ పేపర్లు మీ పైన షిఫ్ట్ చేయాలనుకుంటున్నా, ఇంకో 20,000 పంపండి అంటాడు. లేకపోతే బండి మీ ఇంటికి పంపుతాం, ఇంటి అడ్రస్ పంపండి, పోటర్ బుక్ చేసుకుంటాను, ఇంకొక 10,000 పంపుతాడు. ఇట్లా రియల్ లైఫ్ కేసెస్ చాలా అయినాయి. సో ఇప్పుడు నేను ఎందుకు ఈ స్కామ్ గురించి చెప్తున్నా అంటే, చాట్ జీపీటీ నౌ కెన్ జనరేట్ ఫేక్ ఐడి కార్డ్స్. సో కొందరు ప్రొఫైల్ చూసి నమ్మకపోవచ్చు, చార్జ్ చేసేటప్పుడు సార్ కెన్ యూ సెండ్ యువర్ ఐడి అంటే ఫేక్ ఐడి మనం చాట్ జీపీటీ తోటి సెకండ్స్ లో జనరేట్ చేసి పంపచ్చు. పంపినప్పుడు మనం నమ్మేసి పంపుతాం మనీ. సో జాగ్రత్తగా ఉండండి, ఈ ఊళ్ళో స్కామ్స్ జరుగుతాయి. అతడు ఐడి కార్డు పంపినా నమ్మకండి, అవసరమైతే అతను వీడియో కాల్ చేయండి. సో వీడియో కాల్ చేసినా కానీ స్కామర్ అనేటోడు 10,000 వస్తున్నాయి అన్న కూడా 2,000 పెట్టి డ్రెస్ రెంట్ తీసుకొని అయినా వేసుకుంటాడు. అతను వీడియో కాల్ చేసి మొత్తం అన్ని చూపించమనండి, అవసరమైతే మీ బేస్ క్యాంప్ చూపించండి, మీరు ఏడ వర్క్ చేస్తారు చూపించండి, మీకు గన్ చూపించండి అనండి అవసరమైతే పోలీస్ ఆర్మీ పర్సన్ ని. అంత డీప్ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు అడగండి మీరే. అట్టిగా ఆర్మీ పర్సన్ కనిపించగానే దేశాన్ని సేవ చేస్తుండగా అని 20,000 10,000 కొట్టకండి, అనవసరంగా ఈ ట్రాప్లు ఇరకకండి. సో ఇంకొక సైబర్ క్రైమ్ వచ్చేసి సైబర్ స్లేవరీ. ఈ సైబర్ స్లేవరీ కూడా ఇలా చేస్తారంటే, రీసెంట్ గా హైదరాబాద్ లో కుక్కడపల్లి సంథింగ్ ఏరియాలో ముంబైకి చెందిన ఒక లేడీ అరెస్ట్ అయింది. ఈమె ఏం చేస్తున్నది అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తుంది. ఎలా ట్రాఫికింగ్ అంటే వియత్నాం, కంబోడియా, లావోస్ ఇలాంటి చిన్న చిన్న కంట్రీస్ కి వీసా కూడా వట్టినేస్తుంది. వీసా లేని కంట్రీస్ కూడా ఉంటాయి కొన్ని. అలాంటి కంట్రీస్ కి వీళ్ళు ఏం చేస్తారంటే, చైనీస్ స్కామర్స్ అనే వాళ్ళు మన ఇండియన్స్ ని ఇట్లా ఇక్కడ టెలిగ్రామ్ లో ఈ లేడీని పరిచయం అయ్యి, నువ్వు ఒక్కరు పంపిస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా అని ఆమెను ట్రాప్ చేసి, ఈమె ఏం చేస్తుంది, వాళ్ళకు మీకు అక్కడ మంచిగా ఫుడ్ ఉంటది, బెడ్ ఉంటది, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు అని ఇక్కడ నుంచి అందరినీ కంప్యూటర్ స్కిల్స్ ఉన్న పర్సన్స్ అందరినీ తీసుకుపోయి కంబోడియాలో పడేసినాక వాళ్ళని అక్కడ విపరీతంగా కొట్టడం కానీ, ఇది మోడర్న్ డే స్లేవరీ లెక్క సైబర్ స్లేవర్ అని, వాళ్ళని విపరీతంగా కొట్టడం కానీ, వాళ్ళ చైనీస్ స్కామర్స్ వాళ్ళకు ఒకటే పూట అన్నం పెట్టాడు, ఇట్లా చాలా టార్చర్ చేసి, ఇప్పుడు సపోజ్ మనం తెలుగు వాళ్ళం ఉన్నాం, వాళ్ళు మనల్ని కొట్టి విచ్ లాంగ్వేజ్ స్పీక్ అంటే తెలుగు అన్నాక మనం పోలీస్ డ్రెస్ వేసి మన తెలుగు వాళ్ళ డేటాబేస్ వాళ్ళ దగ్గర ఉంటది, వాళ్ళు తెలుగు వాళ్ళకు డిజిటల్ అరెస్ట్ స్కామ్ ఇస్తారు, ఇట్లా ఒక లిస్ట్, ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ ఇట్లా నువ్వు చేయాలి అని అంటారు. మళ్ళీ వీళ్ళు దొరకరా అని క్వశ్చన్ మీకు రావచ్చు. సో వీళ్ళు దొరకకుండా ఉండాలంటే వీళ్ళకి స్మగ్లర్ ఆల్రెడీ ఇండియా నుంచే ట్రేస్ చేస్తే అసలు ఈమె దొరుకుతుంది, వాళ్ళు అక్కడనే ఉంటారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇట్లా ఈ డిజిటల్ స్కామ్ దాదాపు స్టార్ట్ చేసింది చైనీస్ స్కామర్సే. సో వీళ్ళకు డిజిటల్ అరెస్ట్ చేయాలంటే ఇండియన్ నంబర్స్ ఉండాలంటే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఇండియాలో ఒకడు రీసెంట్ గా మహబూబ్ నగర్ లో అరెస్ట్ అయ్యాడు. అతను ఏం చేస్తాడు, ఒక ఆధార్ కార్డుకి 2 సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు మనం. సో ఇతను ఏం చేశాడు, తన దగ్గరకు వచ్చిన వ్యక్తులది ఒక సిమ్ కార్డు ఆ పర్సన్ కి ఇచ్చేవాడు, అతను ఆధార్ కార్డు యూజ్ చేసి ఇంకొక సిమ్ కార్డు ఈయన ఉంచుకునేవాడు. సో అట్లా 2,000 సిమ్ కార్డ్స్ క్లోన్ చేశాడు, తయారు చేసుకున్నాడు. తయారు చేసి టెలిగ్రామ్స్ లో గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ లలో చైనీస్ స్కామర్స్ పెడతారు మెసేజ్, పర్ 1 ఇండియన్ సిమ్ కార్డ్ ఇంత మనీ అన్నాక వాడు ఆశపడి ఒక 2-3 లక్షలకు అమ్మేసిండు ఆ సిమ్ కార్డ్స్. సో ఆ సిమ్ కార్డ్స్ యూజ్ చేసి వీళ్ళు డిజిటల్ అరెస్ట్ స్టార్ట్ చేశారు. సో సరే నంబర్ ట్రేస్ చేస్తే నంబర్ దొంగనే, సరే అకౌంట్ కి డబ్బులు కొడతాం కదా డిజిటల్ అరెస్ట్ మన దొరికే అంటే ఆ అకౌంట్స్ కూడా దొంగే ఉంటాయి. ఎట్లా చెప్తా వినండి, వాటిని మ్యూల్ అకౌంట్స్ అంటారు. మ్యూల్ అకౌంట్స్ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైనా మీరు ఈ అపోహ తీసేయండి, ఎప్పుడైనా మీరు ఏమనుకుంటారు,
ఆన్లైన్ లో క్రైమ్స్ అంటే సైబర్ క్రైమ్స్ అంటే ఆన్లైన్ లో అయితే అది అని అనుకుంటారు. కానీ రీసెంట్ గా మహారాష్ట్రలో ఒక ఇద్దరు వ్యక్తులు మంచిగా ఇన్నోవా కార్లు వచ్చి మంచిగా వైట్ బట్టలు వేసుకొని ఆ, మేము కాటన్ బిజినెస్ చేస్తామండి. ఆ, మేము కాటన్ బిజినెస్ ఇస్తాం, మీకు మీ అకౌంట్ లో మా అకౌంట్ అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది, మా అకౌంట్ లో మనీ లిమిటే ఉన్నది, ఊకే లిమిట్ పడుతుంది అకౌంట్. సో మీ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తే మీకు ఇంత మనీ ఇస్తాం రోజుకింత అని చెప్పి. సో వాళ్ళకి తెలియదు విలేజ్ వాళ్ళ దగ్గర. సో వాళ్ళ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ, వాళ్ళ పేరు మీద ఒక సిమ్ కార్డ్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు స్కామర్స్. వెళ్ళిపోయినప్పుడు ఈ డిజిటల్ అరెస్ట్ కానీ ఇలాంటి స్కామ్ చేసినప్పుడు ఈ ఆ దొంగ సొమ్ము అంతా ఇది ఇతని అకౌంట్ లో పడుతుంది. ఇతని అకౌంట్ లో పడ్డప్పుడు పోలీసులు ట్రేస్ చేస్తారు. ట్రేస్ చేసినప్పుడు ఇతడు దొరుకుతాడు అట్టిగా. సో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ టెలిగ్రామ్ లో వాళ్ళు చైనీస్ స్కామర్స్ అడిగిరు కానీ అకౌంట్ ఇవ్వడం ఇలాంటివి చేస్తే సైబర్ క్రైమ్ అని అంతా మీ అకౌంట్ లో పడుతుంది. సో మిమ్మల్ని తీసుకోపోతారు పోలీసులు. జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా ఒక సినారియో మేము కూడా చూసినాం, కానీ ఇన్ డీటెయిల్ అయితే చేయలేదు. సిమ్ స్వాపింగ్ అని ఉంటుంది కొన్ని కేసెస్. సో ఒకటే యా ఆధార్ బ్రో. టూ నెంబర్స్ తీసుకొని వెరిఫైడ్ పర్సన్ లెక్క మనము ఫోన్ చేసి స్కామ్ చేయడం ఒకటి. ఆ సైబర్ స్లేవరీ చెప్పినా బ్రో, అతడు కంబోడియా తీసుకెళ్లిరని. ఆ సైబర్ స్లేవరీ డైరెక్ట్ ఇండియా ఆఫీషియల్ గా ఒక 11,000 మెంబర్స్ ని పట్టుకొని వచ్చింది. ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు లెటర్ రాసింది ఆ కంట్రీకి, మర్యాద పంపించండి అన్నాక వాళ్ళు వచ్చిర్రు. ఇక్కడికి వచ్చినాక నేను చూసిన వ్యక్తి ఏం చేసినారంటే అతను చాలా కొట్టారు. అతను పెట్టి పీడిస్తుండు. మన ఇండియాకి ఫోన్ చేసినారు, సీక్రెట్ ఫోన్ చేసి పర్టికులర్ స్కామ్ ఇట్లా అవుతుంది అని చెప్పి చెప్పగానే ఆ పర్టికులర్ ఫ్యామిలీ వ్యక్తులు అనేది కంప్లైంట్ రేజ్ చేయగానే ఆడ నుంచి కేసు అనేది నడిచింది అన్నమాట, ఫార్వర్డ్ అయింది. సో అట్లా వాళ్ళ లొకేషన్ ట్రాక్ చేసి అక్కడికి పోయినాక చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ ఉండి వాళ్ళకి ఫుడ్ షెల్టర్ అన్ని అక్కడిని వన్ డే వాళ్ళకి ఫుడ్ పెట్టడం, ఓన్లీ వన్ టైం ఫుడ్ పెట్టడం డైలీ, అట్లా వాళ్ళని ఫిజికల్ గా టార్చర్ చేయడము, అట్లా చాలా స్కామ్స్ అయినాయి. సో ఈ స్కామ్స్ లో చాలా వరకు ఇరికింది ఎవరు అని అంటే రూరల్ ఫ్యామిలీస్ నుంచి బాయ్స్ అని, మనీ పైన ఆశ ఎక్కువ ఉన్న మెంటాలిటీ ఫెలోస్ ఇట్లా చాలా మంది వరకు ఈ పర్టికులర్ జాబ్ లో స్కామ్ అయినారు. ఎందుకనంటే వాళ్ళకి మనీ ఆశ ఒకటి చూపించి తీసుకుపోయి అక్కడ వాళ్ళని నేర్పించారు. అదే అర్థం చేసుకోండి బ్రో. ఒకసారి మీరే ఈ సినారియోలో ఊహించుకోండి మిమ్మల్ని. అది అందరూ స్కామ్స్ ఇక్కడనే అవుతాయి, జాబ్ స్కామ్స్ అనుకుంటారు, కానీ అక్కడ ఆ దేశంలో కూడా అవుతాయి ఇట్లా. మీరే ఆ సినారిలో ఊహించుకోండి. లక్షలు పే చేసి ఫ్లైట్ టికెట్ అంతా బుక్ చేసుకొని అంత ప్రాసెస్ స్టార్ట్ చేసినాక అక్కడ జాబ్ వచ్చిందన్న అపోహతో ఆడికి ఆనందంగా వెళ్లే లోపు అక్కడికి వెళ్ళినాక అంత టార్చర్ చేస్తే ఎట్లుంటది బ్రో. ఇక్కడ మనం కాల్ చేయలేము, ఏం చేయలేము. సో ఎవరైనా జాబ్ ఇప్పిస్తా, అబ్రాడ్ లో జాబ్ ఇప్పిస్తా అంటే 1-2 సార్లు చెక్ చేసుకోండి. అట్టిగా వాళ్ళు ఇప్పిస్తారు అన్నాక వాళ్ళు ఎంబడి వెళ్ళిపోతే ఈ దేశాలుగా అక్కడికన్న దేశంలో మీకు ఫోన్ ఉండదు, ఏముండదు, చాలా ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా జాబ్ ఇస్తా అంటే అస్సలు నమ్మకండి. ఫారెన్ లో 1-2 సార్లు చెక్ చేసుకొని వెళ్ళండి. సో ఇంకో సినారియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైక్ ఈ మధ్య వాళ్ళకు కన్సల్టెంట్స్ త్రూగా పోతున్నారు జాబ్ పర్పస్ పైన. కన్సల్టెంట్స్ వాళ్ళు మీకు చాలా ఆశ చూపిస్తారు, లైక్ అక్కడ జాబ్ ఉంది, ఇక్కడ జాబ్ ఉంది, మీరు అక్కడ పోయినా కట్ చేసుకోవచ్చు, ఇక్కడ పోయినా క్లిక్ చేసుకోవచ్చు అని మీతో మనీ కట్టించుకుంటారు, ఫ్లైట్ టికెట్స్ అన్ని బుక్ చేపిస్తారు, మీరు పోతారు. బట్ అక్కడికి పోయినాక మీకు ఆ కంపెనీ అనే పేరే ఉండదు, మీకు అసలు జాబే ఉండదు, ఆ జాబ్ రోల్ ఉండదు. మీరు అక్కడ పోయినాక ఏం చేయాలి? ఇక మీ దగ్గర మనీ ఉండదు, ఫస్ట్ థింగ్. మీ రిలేటివ్స్ ఉండరు, ఎవ్వరు ఉండరు. మీరు మళ్ళా కష్టపడాల్సింది అక్కడికి పోయినాక. మీరు చోర్స్ అవన్నీ వదిలేసుకొని మీరు ఫ్రమ్ బిగినింగ్ తో మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో మీరు ఏ కన్సల్టెంట్స్ దానికి పోయినా కూడా ఫస్ట్ థింగ్ ఆలోచించి దాని గురించి ఫస్ట్ మీరు రివ్యూస్ చూడండి, దాని గురించి తెలుసుకోండి, అది ఎంతవరకు నిజం, ఎంతవరకు ఫేక్ అనేది. సో అట్లా మాకు కూడా చాలా కేసెస్ వచ్చినాయి ఈ పర్టికులర్ దానిపైన కూడా. సో మేము అందరికి చెప్పేది ఏంటంటే డబ్బుకు అస్సలు ఆశపడకండి, ఇట్లాంటి దాంట్లోకి పోకండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్కామ్ వచ్చేసి మార్ఫింగ్ బ్రో. మార్ఫింగ్ చాలా మంది లేడీస్ కి మార్ఫింగ్ పిక్స్ పెట్టడం అని చేస్తారు. మా ఫ్రెండ్ కూడా వాళ్ళ చెల్లికి సంథింగ్ ఒకడు మార్ఫింగ్ పిక్ చేసి వాట్సాప్ లో పెట్టాడు. సో చాలా మందికి ఎక్కడ రిపోర్ట్ చేయాలో ఏందో అర్థం కాదు. ఒక అమ్మాయికి ఇట్లనే మెసేజ్ వస్తే ఆమె
కొంచెం ఇంట్రోవర్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు బ్రో, ఆ అమ్మాయి డైరెక్ట్ సూసైడ్ చేసుకుంది ఎవరో మార్ఫింగ్ చేస్తే. మీ అందరు చుట్టాలు అందరికి పెడతా అని ఆ స్కామర్ గాడు మెసేజ్ చేశాడు. మెసేజ్ చేస్తే ఆమె సూసైడ్ చేసుకుంది. సో చాలా మందికి ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఇది ఏందో అర్థం కాదు. సో ఈ మార్ఫింగ్ చేసినప్పుడు ఎక్కడ రిపోర్ట్ చేయాలంటే ఇది ఒక వెబ్సైట్ ఉంటుంది బ్రో, స్టాప్ NCII.org అని. అందులోకి వెళ్ళి మనం నేషనల్ సైబర్ పిక్ సేఫ్టీ ఇస్తే ప్రోగ్రామ్ పోర్టల్ ఆ ఉంటుంది. పిక్ ఆరు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కాల్ చేయాలి. అట్టిగా మనం పానిక్ అవ్వద్దు. లేడీస్ అందరూ ఎవరైనా లేడీస్ ఈ వీడియో ఇస్తున్నట్టే గుర్తు పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా మార్ఫుడ్ పిక్ మీకు అన్నోన్ నంబర్ నుంచి కానీ లేదా ఏమైనా స్కామర్ మార్ఫుడ్ పిక్ మీకు పంపితే మీరు భయపడకండి. ఫస్ట్ థింగ్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 కాల్ చేయండి. వాళ్ళు ఫైల్ కేసు ఫైల్ చేసి ఈ వాళ్ళ దగ్గర ఉంటాయి టూల్స్. ఈ టూల్స్ ద్వారా వాళ్ళు మీ ఇమేజ్ దొరకబట్టి రిమూవ్ చేస్తారు. లేకపోతే స్టాప్ NCIIR అనే వెబ్సైట్ లోకి వెళ్ళండి. సో అట్టిగా భయపడి ప్రాణాలు పోగొట్టుకోకండి. ఇప్పుడు చాలా మందికి ఎక్కడ రిపోర్ట్ చేయాలో తెలియక సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అట్టిగా లైఫ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లోన్ యాప్స్ బ్రో. లోన్ యాప్స్ ద్వారా కూడా చాలా సూసైడ్స్ 1930 అవుతున్నాయి. గురించి ఇంకా టాప్ NICC గురించి నేను మీకు ఒక క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1930 అనేది సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ అనమాట. సో నాట్ ఓన్లీ దట్, ఇక్కడ ఈ 1930లో పనిచేసే వాళ్ళు ఎవరన్నది ఐడియా ఉందా మీకు ఎవరికైనా? లేదు బ్రో, ఎక్స్ప్లెయిన్ చేయండి. సో బేసికలీ 1930లో పనిచేసే వాళ్ళు ఎవరు అని అంటే పర్టికులర్ ఒక్కొక్క కంపెనీకి నోడల్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఉంటారు. నోడల్ ఆఫీసర్స్ అంటే ఐడియా ఉంది కదా మీకు? లేదు బ్రో, నాకు ఐడియా లేదు. ఓకే. సో ప్రతి కంపెనీకి ఒక చీఫ్ అనేట్టు ఉంటాడు. సేమ్ అట్లనే నోడల్ ఆఫీసర్ అని ఒక వ్యక్తి ఉంటాడు. సో ఆ పర్టికులర్ కంపెనీస్ అన్ని కంపెనీస్ నోడల్ ఆఫీసర్స్ అందరూ ఈ 1930కి పనిచేస్తారనమాట. సో నాట్ ఓన్లీ ఈ ఫోటో మార్ఫింగ్ కానీ, బ్యాంక్ స్కామ్ కానీ, మనీ రిలేటెడ్ స్కామ్స్ కానీ, ఫోన్‌పే, జీపే ఏ స్కామ్స్ అయినా కానీ, మీరు ఫస్ట్ స్కామ్ అయిందని మీకు ఐడియా వచ్చిందనుకో, ఇక్కడ గోల్డెన్ హార్ అని ఒకటి ఉంటుంది. సో ఈ గోల్డెన్ హార్ ఏంటంటే మీకు స్కామ్ అయిందని ఒక డౌట్ వచ్చిందనుకో, ఈ 1 హార్ మధ్యలోనే మీరు ఈ 1930 దానికి ఫోన్ చేసి రిపోర్ట్ చేసినారనుకో, మనకు అప్పుడు మీ మనీ లాస్ అయినా కూడా మనం రీఫండ్ చేసుకునే ఛాన్సెస్ ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకు అని అంటే మనీ ట్రాన్సాక్షన్ దగ్గర వాళ్ళు టోకెన్ క్లోజ్ చేస్తారు. మీరు 1930 దానికి ఫోన్ చేసిన సపోజ్ మీ ఎస్బీఐ దాని నుంచి కట్టిందనుకో, ఆ ఎస్బీఐ అకౌంట్ నోడల్ ఆఫీసర్కి మీ కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. సో మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చేసినారనుకో, వాళ్ళు ఆ డీటెయిల్స్కి ఈ ట్రాన్సాక్షన్కి క్రాస్ చెక్ చేసుకొని మనీ అక్కడ సెంటర్ అకౌంట్కి పోకుండా వాళ్ళు స్టాప్ చేస్తారనమాట. సో ఈ 1930 ఏంటంటే ప్రతి కంపెనీ నోడల్ ఆఫీసర్ అక్కడ కూర్చొని వర్క్ చేస్తారు. సో కమింగ్ టు మీకు ఎప్పుడైనా ఫేక్ ఫోటోస్ ఏమైనా కనిపించినాయని అనుకో, మనకి గూగుల్ కంటెంట్ రిమూవల్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది సపరేట్. సో ఆ గూగుల్ కంటెంట్ రిమూవల్ దాంట్లో ఏం చేయాలంటే మీరు సింపుల్గా పోయి మీకు ఏదైనా ఫోటో కనిపించింది అనుకో, ఆ ఫోటో లింక్ తీసుకొని గూగుల్ కంటెంట్ రిమూవల్ దాంట్లో పేస్ట్ చేసి ఆ పర్టికులర్ ఫోటో పైన మీరు కంప్లైంట్ రేజ్ చేయాలి. సో వాళ్ళు మీకు అక్కడ ఒక చిన్న బాక్స్ లెక్క ఇస్తారు. మేము ఎందుకు ఈ ఫోటో డిలీట్ చేయాలి, మాకు రీజన్ కావాలని చెప్పి. సో మీరు ఆ రీజన్ వాళ్ళకి వ్యాలిడ్ ఉండేటట్టు చెప్పాలి. లైక్ ఫర్ సపోజ్ మీదే ఉందనుకో, నాదే ఈ ఫోటో మార్ఫింగ్ చేసినారు, దట్స్ డూప్లికేట్ ఫోటో, నాది పబ్లిసిటీ అవుతుంది అంటే మీరు ఇట్లా వ్యాలిడ్ రీజన్ ఇవ్వాలి. సచ్ దట్ ఏంటంటే ఆ గూగుల్ రివ్యూ ప్లస్ మీరు ఇచ్చే ఈ స్టేట్మెంట్ అవన్నీ చెక్ చేసుకుని గూగుల్ అనేది ఆ కంటెంట్ రిమూవల్ చేస్తుంది. సో అదొకటి. అండ్ కమింగ్ టు వెబ్సైట్స్లో, ప్రతి వెబ్సైట్కి మీరు కింద స్క్రోల్ చేస్తే కంటెంట్ రిమూవల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీకు అందులో ఫర్ సపోజ్ ఒక పాన్సెస్ తీసుకోండి. ఆ పాన్సెస్‌లో మీ వీడియో ఏమైనా ఉన్నదా, మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. మొత్తం కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినాక మీరు అక్కడ కంటెంట్ రిమూవల్ అని ఉంటది. నాట్ ఓన్లీ ఫర్ ఈ పర్టిక్యులర్ సైట్ అని కాదు. ఏ సైట్‌కైనా మీకు కంటెంట్ రిమూవల్ అనేది ఉంటది. సో మీకు అక్కడ కనిపించిందా? ఆ లింక్ కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి, కంప్లెయింట్ రేజ్ చేయండి. మీ స్టేట్మెంట్ అనేది పర్ఫెక్ట్ ఇయ్యండి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు చెక్ చేసుకొని కంటెంట్ రిమూవల్ చేసేస్తారనమాట. సో ఇట్లా స్టాప్ NNIC ఉంది, 1930 ఉంది. ప్రతి వెబ్సైట్‌కి కంటెంట్ రిమూవల్ పార్ట్ కూడా ఉంటది ఇట్లా. సో మీరు ఫస్ట్ థింగ్ ఏందంటే మనకేమైనా అయిందనుకో, ఈ టెన్షన్ పడకుండా కూల్ మైండ్ స్టేజ్‌లో ఆలోచించినారనుకో, ప్రతి దానికి ఒక పాసిబుల్ వే ఉంటది. దాన్ని మనం ఎత్తుకోవచ్చు. ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ 1930. సో 1930కి ఫోన్ చేసినామనుకో, అది కూడా జస్ట్ మీకు స్కామ్ అయింది అని అర్థమైన 1 హార్ లోపు చేస్తే మనకి
100% రీఫండ్ చేసే ఆప్షన్స్ ఉంటాయి ఏదన్నా. లేదంటే 24 అవర్స్‌లో మీరు 24 అవర్స్ 24 అవర్స్ దాటినంక మీరు రిపోర్ట్ చేసి అప్పుడు మనీ ట్రాన్స్‌ఫర్ చేయండి. మాకు మనీ రీఫండ్ చేయండి అంటే ఇట్స్ నాట్ ఈవెన్ పాసిబుల్. అట్‌లీస్ట్ 1 అవర్ లోపన్నా 24 అవర్స్ లోపన్నా మీరు కంప్లెయింట్ రైజ్ చేసినా వాళ్ళకి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఈ 193 అనేది అట్లా వర్క్ చేస్తది. సో, కంటెంట్ రిమూవల్ ప్రతి వెబ్‌సైట్‌కి కంటెంట్ రిమూవల్ ఉంటది. సో, ఏందంటే జస్ట్ మనం కొంచెం ఆలోచించి కూల్ మైండ్ స్టేట్‌లో దాన్ని రిపోర్ట్ చేయాలి అంతే. యా బ్రో, థ్యాంక్ యూ. హ్మ్. ఎక్కడ రిపోర్ట్ చేయాలో చెప్పినందుకు, కంటెంట్ రిమూవల్ గురించి చెప్పినందుకు. అండ్ నువ్వు గోల్డెన్ అవర్ గురించి చెప్పినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. హ్మ్. సో గోల్డెన్ అవర్ అంటే ఇదే బ్రో, సైబర్ క్రైమ్ అయినా 1 అవర్ లోపు, విత్ ఇన్ 1 అవర్ లోపు రిపోర్ట్ వితిన్ 1 ఇచ్చినట్లయితే అవర్ మా లోపు మనీ మనకి నాట్ ఓన్లీ 80 to మనీ 90% ఉంటుంది కదా మనీ. ఏ క్రైమ్‌కి రిలేటెడ్ ఉన్నా, ఏ సైబర్ క్రైమ్‌కి రిలేటెడ్ ఉన్నా వితిన్ 1 అవర్ లోపు రిపోర్ట్ చేస్తేనే మనకి చాలా బెనిఫిట్ ఉంటది. బెనిఫిట్ సో అంటే 1 అవర్ లో ఈ 1 అవర్ 1 లోపల అవర్ ఏదన్నా లోపు చేయాలా. చేస్తే మనకేందంటే ఈ పర్టిక్యులర్ ఫర్ సపోజ్ మనీ స్కామ్ అయిందనుకోండి. సో, మనం సింపుల్‌గా ఫస్ట్ ఏం చేస్తాం గూగుల్ పేలోకి పోయి మనం ఆడ క్లోజ్ టోకెన్ కొడతాం. క్లోజ్ టోకెన్ కొట్టినా కూడా నీకు మనీ రిఫండ్ కాదు. సో, ఏందనంటే నువ్వు 1930కి ఫోన్ చేసినావనుకో, నువ్వు ఏ బ్యాంక్ నుంచి పేమెంట్ చేసినావో ఆ పర్టిక్యులర్ బ్యాంక్ నోడల్ ఆఫీసర్‌కి ఆ ఫోన్ అనేది కనెక్ట్ అయితది. మీరెట్లా స్కామ్ అయింది, మీరెంత పేమెంట్ చేసినారనేది తనకి కట్ షార్ట్ క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేసినారనుకో, దాన్ని ఆయన రివ్యూ చేసుకొని అక్కడ వాళ్ళకి క్యాన్సెల్ చేసే ఆప్షన్ ఉంటది. సో, వాళ్ళొక్కసారి అలా క్యాన్సెల్ చేసినారనుకో, అదే మనీ మీకు రీఫండ్ అయిపోతాయి మళ్ళా మీకు. సో, ఇది మీరు 1 అవర్ లోపు చేస్తేనే మీకిది పర్టిక్యులర్ రీఫండ్ అనే ఆప్షన్స్ వస్తాయి. ఛాన్సెస్ ఉంటాయి. అట్లా. సో, దీన్ని గోల్డెన్ హార్ అంటారు సైబర్ క్రైమ్ యాక్ట్‌లో. అది. సో 1 అవర్ లోపే ఎందుకనేది కూడా చెప్తా హ్మ్. ఇప్పుడు మన వ్యూవర్స్ కి. హ్మ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే 1 అవర్ లోపు బ్యాంక్ కెన్ ఫ్రీజ్ ద అమౌంట్. సైబర్ క్రైమ్ వాళ్ళు కాల్ చేసినప్పుడు బ్యాంక్ కెన్ ఫ్రీజ్ ద అమౌంట్. ఆ 1 అవర్ లోపల స్కామర్స్ ఇందాక చెప్పాగా, వాళ్ళు వాడే సిమ్ ఫేకే ఉంటది. ఎవరో ఉంటది. వాళ్ళు వాడే అకౌంట్ ఫేకే ఉంటది. వాళ్ళు చేపిచ్చే స్కామ్ వేరే వాళ్ళతోటే. సో వాళ్ళకు ఓన్లీ మనీ కావాలి. మనీ అకౌంట్ లో పడ్డాక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పోయి ఏటీఎం లో విత్డ్రా చేసుకోరు. ఏటీఎం లో విత్డ్రా చేసుకుంటే దొరికిపోతారు ఆడ సీసీటీవీలో. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ విత్ ఇన్ 1 అవర్ లోపు ఆ మనీని బిట్ కాయిన్ లాగా కన్వర్ట్ చేస్తారు. బిట్‌కాయిన్. బిట్ కాయిన్ అనేది డీసెంట్రలైజ్డ్ అంటే ఏ గవర్నమెంట్ అథారిటీకి చేతి లేదు దాని మీద. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ ఎవరిదంటే ఎవరిది చెప్తావు బ్రో? ఏ గవర్నమెంట్ అథారిటీ లేదు కదా, అందరిది. సో అదే విధంగా బిట్ కాయిన్స్ అనేవి ఉంటాయి. బిట్ కాయిన్స్ అనేవి డీసెంట్రలైజ్డ్, అవి ఏ గవర్నమెంట్ అథారిటీకి ఉండదు. అది ఏ ఏ ఏ ప్రపంచంలో ఏ గవర్నమెంట్ ఓన్ చేయదు. సో వాళ్ళు బిట్ కాయిన్స్ కొంటారు. ఆ బిట్ కాయిన్స్ తోటి దుబాయ్ లో కానీ అక్కడ కానీ బిట్ కాయిన్స్ ఏటీఎంస్ ఉంటాయి. ఆ విత్డ్రా చేసుకొని నెక్స్ట్ ఆ బిట్ ని వాళ్ళ కరెన్సీలా కన్వర్ట్ చేస్తారు. సో మనం జాగ్రత్త ఉండాలి. స్కామర్ బిహైండ్ ఇన్ని థింగ్స్ చేస్తాడు వాడు దొరకకుండా. అన్ని థింగ్స్ సెట్ చేసుకున్నాకనే వాడు డిజిటల్ అరెస్ట్ ఇలాంటి స్కామ్ స్టార్ట్ చేస్తాడు. సో మనం ఇక్కడ జాగ్రత్త ఉండాలి. ఇక్కడ ఇంకో క్లారిటీ చేస్తున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి హ్యాకర్ అనేది ఎప్పుడు ముందుకు రాడు. వాడు ఒక టార్గెట్‌ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ టార్గెట్‌తోని పననేది చేపిస్తాడు. ఎందుకు అనంటే ఫస్ట్ థింగ్ వాడు బయటికొచ్చేసిండనుకో వాని ఐడెంటిటీ అనేది లీక్ అయిపోతది. సో, వాడేం చేస్తాడు వాని ఐడెంటిటీ లీక్ గాకుండా వాడొక టార్గెట్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ టార్గెట్‌తోని వీడు ఏవేవైతే మెషిన్స్ అనుకున్నాడో ఆ మెషిన్స్ చేపిస్తాడు. మీరు మాక్సిమం సినిమాస్ ఏదన్నా హ్యాకింగ్ రిలేటెడ్‌గా చూడండి. ఒక హ్యాకర్ అనేది బయటికి రాడు. వాడొక టార్గెట్‌ని సెలెక్ట్ చేసుకొని, వీడు చేపించుకోవాల్సిన అనుకున్న మెషిన్స్ అన్నీ పర్టిక్యులర్ టార్గెట్‌ని బ్లాక్‌మెయిల్ చేపిచ్చి, ఈ మెషిన్స్‌తో కంప్లీట్ చేపిస్తాడు. సో, అదొకటి మైండ్‌లో పెట్టుకోండి మీరు. ఆ! సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మురారి బ్రో, లోన్ యాప్స్ హలో. మామ, నీ పాన్ కార్డ్ ఇస్తే నాకు 500 అన్న 1000 అన్న వస్తాయి మామ అన్నాడు. సో 500,000 కోసం మన డాటా ఇస్తే ఆ లోన్ యాప్స్ అనే వాళ్ళు మన డాటా ఎలా వాడుకుంటారు ఏంటిదో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు లోన్ యాప్స్, ఫేక్ లోన్ యాప్స్, వీటి గురించి కూడా నేను ఒక ఇమేజ్ ఇస్తాను వీడియోలో, మొత్తం చూడండి. సో, ఫస్ట్ థింగ్ లోన్ యాప్స్ అంటే ఎప్పుడైనా లోన్ యాప్స్ ఏవైనా గానీ ప్లే స్టోర్‌లోకించి ఇప్పుడు మనకి యూజువల్‌గా ప్లే స్టోర్‌లో కూడా చాలా కామన్ అయిపోయింది. ఏ యాప్స్ దొరుకుతలేవు చెప్పండి. సో, ప్లే స్టోర్‌లో కూడా చాలా దొరుకుతున్నాయి. ఇంకోటి ప్లే స్టోర్‌లో దొరకనివి మనకి టెలిగ్రామ్‌లో దొరుకుతున్నాయి. టెలిగ్రామ్‌లో ఏవంటే అవి దొరుకుతున్నాయి మనకి. సో, చాలా వరకు ఏమైపోతుందంటే ఇప్పుడు ప్లే స్టోర్‌లో లైక్
బ్యాన్ అయిన ఈ లోన్ యాప్స్ అనేవి మనకి టెలిగ్రామ్ లో దొరుకుతున్నాయి. డాట్ ఏపీకే ఫైల్స్ అని చెప్పి. సో ఒక వ్యక్తి ఒక మనీ అవసరం ఉందంటే పక్క లోన్ యాప్ తీసుకుంటాడు. ఆ డాట్ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటాడు. సో ఆ డాట్ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అది టూ థింగ్స్ అడుగుతుంది. ఏంది? ఒకటి నీ గ్యాలరీ యాక్సెస్ అడుగుతుంది, ఒకటి కాంటాక్ట్స్ అడుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందనంటే ఫస్ట్ థింగ్, నువ్వు ఈ రెండిటికి యాక్సెస్ ఇచ్చినావు అనుకో, అప్పుడే వాడు నీకు మనీ అనేది గ్రాంట్ చేస్తాడు. నీ అకౌంట్లోకి మనీ పడ్డది, నువ్వు అప్పుడు విత్డ్రాల్ చేసుకోవచ్చు అని అంటాడు. అంటే అన్లెస్ నువ్వు యాక్సెస్ చేయకపోతే నీకు మనీ పడదు, నువ్వు నెక్స్ట్ స్టెప్ కూడా చేయలేవు దీంట్లో. అదొకటి. సో నువ్వు యాక్సెస్ ఇచ్చినావా, డైరెక్ట్ ఆ డాట్ ఏపీకే ఫైల్ ఎవరైతే తయారు చేసినారో వాళ్ళకి నీ ఫోన్ యాక్సెస్ ఓపెన్, ఒకటి కాంటాక్ట్స్ ఆర్ ఇంకోటి ఫొటోస్. సో నువ్వు మనీ తీసుకుంటావు, వెల్ అండ్ ఫైన్, నువ్వు యూజ్ చేసుకుంటావు. నువ్వు మనీ టైంకి కట్టకపోతే నీ ఫొటోస్లో ఏవైతే పర్సనల్ ఫొటోస్ ఉంటాయో, లేదంటే నీ ఫొటోస్ మార్క్ చేసో నీ కాంటాక్ట్స్కి పెట్టి నిన్ను భయపెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇట్లా ఈ పర్టికులర్ లోన్ యాప్స్ అనేవి ఈ మధ్య రన్ అవుతున్నాయి అనమాట. సో నెక్స్ట్ మురళి బ్రో, నువ్వు కంటిన్యూ చేయి, నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది లోన్ యాప్స్ గురించి అనేది. ఇప్పుడు బ్రో పర్టికులర్ ప్లే స్టోర్ నుంచి అయినా సరే చాలా లోన్ యాప్స్ ఉంటాయి. సో ఈ లోన్ యాప్స్ లో నువ్వు డౌన్లోడ్ చేయడం, వాడేందంటే నీ పాన్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, నీ పర్సనల్ డేటా ప్రతి ఒక్కటి పెడుతున్నావు నువ్వు. ఈవెన్ నీ కంప్లీట్ మొబైల్ నీ ఫోన్ యాక్సెస్ ఇస్తున్నావు వాడికి. నీ కాంటాక్ట్స్ కానీ, గ్యాలరీ కానీ, నీ ఫైల్ మేనేజ్ ప్రతి ఒక్కటి వాడికి యాక్సెస్ ఇస్తున్నావు. సో వాడేం చేస్తాడు, నువ్వు మనీ పే చేయకపోతే వాడు నేను బ్లాక్మెయిల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఏంటంటే ఇట్లా మీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తామని చెప్పి, ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ అనేది జరుగుతుంది. నీ పర్సనల్ డేటా కంప్లీట్ నీ మొబైలే వాడి చేతిలో పెడుతున్నావు నువ్వు. సో ఇప్పుడు ఏంటంటే ఈ లోన్ యాప్స్ ఇట్లాంటివన్నీ తగ్గించడం కొంచెం బెటర్ కాదు, చాలా బెటర్ మీ పర్సనల్ లైఫ్ కి. మనకి ఈ మధ్య చాలా వరకు ఇంకా రేజ్డ్ అయిన కంప్లైంట్స్ కూడా, ఒకటి బెట్టింగ్ యాప్స్ పైన, రెండోది లోన్ యాప్స్ పైన. బెట్టింగ్ యాప్స్ తక్కువనే, బట్ కంపేర్ టు లోన్ యాప్స్ ఎక్కువ. వాళ్ళు లోన్ తీసుకొని మళ్ళీ లోన్ అందరికి ఫిక్స్ చేయకపోవడము, దాంతో మళ్ళీ వాళ్ళు ఫొటోస్ తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం, అట్లా చాలా అయింది. సో బ్రో, అందరికి ఇంకొక మిత్ కూడా ఉంటది. లోన్ యాప్ ఏంది, లోన్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ అన్ని సెక్యూర్ అనుకుంటారు. లేదు, ప్లే స్టోర్ లో కూడా ఫేక్ లోన్ యాప్స్ ఉంటాయి, జాగ్రత్త ఉండాలి మీరు. చైనీస్ స్కామర్స్ ఇది గూగుల్ ప్లే ప్రొటెక్షన్ అని ఉంటది, ఆ గూగుల్ ప్లే ప్రొటెక్షన్ బైపాస్ చేసి కూడా వాళ్ళు అందులో గూగుల్ ప్లే స్టోర్ లో ఫేక్ లోన్ యాప్స్ పెట్టవచ్చు. బైపాస్ మనం జాగ్రత్త ఉండాలి. చేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఒక చాట్ జీపీటీని వాడుకొని మనం ఒక కోడ్ తయారు చేయొచ్చింది లోన్ యాప్ కి, నాకు ఒక కోడ్ తయారు చేసి అది మొబైల్ ఏపీకే లెక్క ఉండాలి అన్నట్టు తయారు చేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్ అదే కోడ్ ఇస్తుంది. దాన్ని మనం సింపుల్ గా జనరేట్ చేసుకొని ఒక 2000 కొడితే ప్లే స్టోర్ లో మన సొంతంగా మనమే ఒక యాప్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేనే ఒక డాట్ ఏపీకే ఫైల్ ని తీసుకొని ప్లే స్టోర్ లో అప్లోడ్ చేస్తే ఒక 2000 కడతాం, మా అయితే నాకు 2000 లాస్. బట్ నేను రేపు నాడు కొన్ని లక్షలు సంపాదించుకోవచ్చు, ఎందుకంటే నేను ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేయొచ్చు నా యాప్ వాడుకొని ఏదేమైనా చేసినారు అనుకో. సింపుల్ మైండ్ సెట్. హ్యాకర్ చిన్న ఇన్వెస్ట్ చేస్తాడు, డబుల్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు అట్లా. సో నేను సింపుల్ ఒక 2000 కట్టి నేను నా యాప్ అనేది అప్లోడ్ చేసి ఒక 5 మెంబర్స్ డౌన్లోడ్ చేసుకొని, ఒక 5 మెంబర్స్ నాకు గ్యాలరీ యాక్సెస్, కాంటాక్ట్ యాక్సెస్ ఇస్తే నేను వాళ్ళ సైడ్ నుంచి ఎంతగానో ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అదొకటి. ఆ సింపుల్ సో బ్రో, టెక్నిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మొబైల్ ఫోన్ పోతే ఇట్లా మనం ట్రేస్ చేయొచ్చా? నిజంగా మూవీస్ లో ఇప్పించినట్టు ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుందా? మొబైల్ ఫోన్ లాస్ అయితే మనం ఫస్ట్ ఎవరు రిపోర్ట్ చేయాలి, ఎక్కడ రిపోర్ట్ చేయాలి? ఫస్ట్ థింగ్, మొబైల్స్ పోయినా కూడా ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఇమ్మీడియట్ గా మీ దగ్గర ఉన్న సైబర్ క్రైమ్ అనేది రిపోర్ట్ చేయాలి. సో రిపోర్ట్ చేస్తే ఇక్కడ మనకి మొబైల్ ట్రాకింగ్స్ ఎట్లా వరకు అవుతాయంటే, ఫస్ట్ థింగ్ జీపీఎస్ లొకేషన్ ఒకటి ఆన్ ఉండాలా. మొబైల్ డేటా ఆన్ ఉంటే మనం అక్యురేట్ ఫోన్ లొకేషన్ తీసుకోవచ్చు. సో దాని తర్వాత జీపీఎస్ ఆఫ్ ఉండి మొబైల్ డేటా ఆన్ ఉంటే సిగ్నల్ టవర్ రేడియేషన్. సో రెండు ఆన్ ఉంటే లైక్ జీపీఎస్ ఆన్ ఉండి మొబైల్ డేటా ఆఫ్ అని ఉంటే అక్యురేట్ రేడియస్ అని చెప్పొచ్చు. లైక్ 8 అవర్ నుంచి లాస్ట్ ఫ్రీక్వెన్సీ పోయింది అనేది మనం దాని నుంచి క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఉంటుంది. కమింగ్ టు మొబైల్ రికవరీ అని అనేది 99% అవుతుంది, 0.1% వి కాంట్. ఎందుకు అని అంటే కొన్ని సినారియోస్ లో వీళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు, సిమ్ కార్డ్ తీసి వేరే దగ్గర వేసేస్తారు. సో ఈ సినారియోస్ లో మనం ఫోన్ ని కొంచెం ట్రాక్ చేయడం కష్టం.
అట్లా. ఈవెన్ మొబైల్‌లో సిమ్ ఎయకుండా వైఫై కనెక్ట్ చేసుకొని వాడినా సరే ఇంపాసిబుల్ బ్రో. ఇంపాసిబుల్. ఎందుకంటే మనకు ఫస్ట్ థింగ్ ఇది లేదు కదా! ఆ లొకేషన్ ఉండదు. సిమ్ ఖచ్చితంగా ఇన్సర్ట్ అయ్యుంటేనే ఇట్స్ పాసిబుల్ టు ట్రేస్. అందరూ ఈ ఐఎంఈ నెంబర్‌తోని చెయ్యొచ్చు అనంటే ఫస్ట్ థింగ్ ఐఎంఈ నెంబర్ ఎందుకు అనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మనకి ఐఫోన్స్‌కి ఐఎంఈ నెంబర్ ఉంటది. నాట్ ఓన్లీ ఫర్ ఐఫోన్స్ ప్రతి ఫోన్‌కి ఉంటది. బట్ ఐయామ్ జస్ట్ టేకింగ్ ఐఎంఈ నెంబర్ ఫర్ ఐఫోన్. ఐఫోన్‌లో నీకు ఐఎంఈ నెంబర్ 15 డిజిట్స్ ఉంటదనుకుంటా. సో, ఆ 15 డిజిట్స్‌లో లాస్ట్ 2 డిజిట్స్ అనేది నీ పర్టిక్యులర్ ఫోన్ నంబర్‌కి ఇస్తారు. సో, ఈ పర్టిక్యులర్ 13 డిజిట్స్ అనేవి అందరిది సేమే ఉంటది. బట్ లాస్ట్ 2 డిజిట్స్ చేంజ్ అవుతది. ఎందుకు అనంటే ఈ 2 డిజిట్స్ ఏ పర్టిక్యులర్ ఫోన్‌కి అసైన్ అనేది సెపరేట్‌గా వెరిఫై చేస్తారనమాట. సో, దాన్ని యూజ్ చేసుకొని మనము ఫోన్ ట్రాక్ చేస్తాం అది అనేది బుల్‌షిట్. అట్లాంటిది ఏమి ఉండదు. మేబీ లీస్ట్ ఛాన్సెస్ బట్ మాక్సిమం చేసేదేందంటే ఫోన్ జీపీఎస్ లొకేషన్‌తోనే ట్రాక్ చేస్తారు. ఏ ఫోన్ అయినా గాని. కమింగ్ టు సైబర్ క్రైమ్ సో బ్రో ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాల్ ఫార్వర్డింగ్ స్కామ్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఒక రియల్ లైఫ్ సినారో చెప్తా. సో కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అంటే ఏంటో ఒక చిన్న ఇంట్రొడక్షన్ లాగా చెప్తా. సో కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ ఏంటంటే మీ మొబైల్ నంబర్ మీ మొబైల్ నంబర్ స్టార్టింగ్ ఒక 4 డిజిట్ కోడ్ సంథింగ్ ఉంటుంది. ఆ 4 డిజిట్ కోడ్ కొడితే మీ ఓటీపీస్ అన్ని ఏ వ్యక్తి మొబైల్ నంబర్ కొట్టినామో అతనికి వెళ్తాయి, అంతే కదా బ్రో. ఇప్పుడు మీ మొబైల్ నంబర్, మీ ఫోన్ తీసుకొని నేను నా మొబైల్ నంబర్ కొడితే మీ ఓటీపీస్ అన్ని నాకు వస్తాయి, అంతేగా. సో ముంబైలో ఒక లేడీ ఎయిర్పోర్ట్ లో ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి సార్ నేను కాల్ చేసుకోవాలి అర్జెంట్ గా, ఆ, నా మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నైట్ అవుతుంది, అమ్మాయి ఒక్కతే కదా అని అంకుల్ పాపం అనుకొని ఫోన్ ఇచ్చిండు. ఫోన్ ఇస్తే ఆమె ఆ కోడ్ కొట్టేసింది. ఆ కోడ్ కొట్టేసినాక కథం, ఆయన ఫ్లైట్ ఎక్కి దిగలోపు ఆయన అకౌంట్ నుంచి ఒక 20 లక్షల దాకా స్కామ్ అయిపోయింది. ఆమె మా ఓటీపీస్ అన్ని ఆమెకి వెళ్ళిపోయినాయి. సో ఈ కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ నుంచి మనం తప్పించుకోవాలంటే బస్ స్టాండ్ లో కానీ, ఇక్కడ కానీ, ట్రైన్ స్టేషన్ లో కానీ మనం వెయిట్ చేస్తే చాలా మంది వచ్చి ఫోన్ ఇవ్వండి, కాల్ చేసుకుంటా అంటారు. సో ఇవ్వండి, తప్పులేదు. మీ ఇవ్వకపోతే ఆ, బాగోదు. ఒకవేళ కొందరు రియల్ గా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటారు, లేకపోతే ఫోన్ వాళ్ళ దగ్గర ఫోన్ ఉండదు. కాకపోతే మీరు ఏం చేస్తారంటే కీప్యాడ్ ఓపెన్ చేసి వాళ్ళ నంబర్ చెప్పమనండి. వాళ్ళ నంబర్ చెప్పమని మీరే నంబర్ టైప్ చేయండి. టైప్ చేసి అవసరమైతే స్పీకర్ పెట్టాను, లేకపోతే అతని పక్కన కూర్చోండి మాట్లాడుతుంటే. సో మీరు అతను కోడ్ ఇచ్చేస్తే అతను సైడ్ పోయి ఆ కోడ్ కొడతాడు. సో జాగ్రత్త ఉండాలి. ఇది కాల్ ఫార్వర్డింగ్ స్కామ్స్. మీకు ఏమైనా రియల్ లైఫ్ కేసెస్ కాల్ ఫార్వర్డింగ్ గురించి వచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ చేయండి బ్రదర్. అంత రాలేదు ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా గిబ్లీ ఇమేజ్ ట్రెండ్ అయింది కదా బ్రో. పిపిలి పైన చెప్తా. గిబ్లీ గిబిలి ఇమేజ్ రీసెంట్‌గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిట్యుయేషన్. మనం మన పర్సనల్ పిక్స్ అన్ని ఇచ్చేసినాం. సో వాళ్ళు శామ్ ఆల్టమన్ కానీ, ఓపెన్ కానీ మన పిక్స్ తోటి వాళ్ళు ఏమేం చేయొచ్చు, మన డేటాని ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళు. సింపుల్ ఏమన్నంటే ఇప్పుడు మనం చాట్ జీపీటీకి తీసుకుపోయి గిబిలి స్టైల్ స్టూడియో ఎడిట్ అని అడుగుతున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చాట్ జీపీటీకి మన ఫోన్ యాక్సెస్ ఇస్తున్నాం. సో ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు చాలా మందికి చాట్ జీపీటీ అనేది ఈ గిబిలి స్టైల్ ఎడిట్స్ అనేవి ఇయ్యలేదు, జనరేట్ చేయలేదు. సో ఈ జనరేట్ చేయని వాళ్ళు ఏం చేసినారు, దే వెంట్ టు గూగుల్ అండ్ సెర్చ్డ్ ఫర్ గిబ్లీ స్టైల్ స్టూడియో ఎడిట్స్ అని చెప్పి. సో ఆ పర్టికులర్ గిబ్లీ స్టైల్ స్టూడియో ఎడిట్స్ పైన చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏదో ఒక వెబ్సైట్ కి తీసుకుపోయి వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్ గా ఎడిట్ కోసం అడుగుతారు. అది ఎడిట్ అడగగానే ఫస్ట్ ఏం అడుగుతుంది, గ్యాలరీ యాక్సెస్ అడుగుతుంది. సో సింపుల్ గా మనం గ్యాలరీ యాక్సెస్ ఇస్తాం. ఫస్ట్ తప్పు మనం చేసేది అదే. అన్నోన్ వెబ్సైట్ కి పోయి మనం గ్యాలరీ యాక్సెస్ ఎందుకు ఇస్తున్నాం. ఇంకొకటి ఇది అని కాకుండా మనకి మధ్యలో రామ సీత లైక్ ఆదిపురుష సినిమా వచ్చినాక మనకి సీతారామ ఎడిట్స్ అనేవి ఫేమస్ అయిన ఐడియా ఉందా? లైక్ ప్రభాస్ కట్అవుట్ తీసుకొని మళ్ళీ మన మన ఫేస్ తీసుకోవడం కానీ, లేదంటే సీత అవును బ్రో. ఎడిట్ ఏఐ చేసుకొని మన ఏఐ. సో అక్కడ నేను ఒక చిన్న క్వశ్చన్ రేజ్ చేస్తా. సింపుల్ గా మనకి ఇప్పుడు ఒక ఏఐ ఎడిట్ కావాలని అనుకో, లైక్ జస్ట్ మనకు ఫోటో కావాలి, మన ఫేస్ ఒక్కటే కావాలి కదా. సో మనం ఒక వెబ్సైట్ కి పోయినప్పుడు మన ఫేస్ ఒక్కటి కావాలనుకున్నప్పుడు వాళ్ళొకటి మన ఫోటో క్యాప్చర్ చేసుకునే ఆప్షన్ ఇయ్యాలా, క్యాప్చర్ చేసుకునే ఆప్షన్ ఇయ్యాలా. బట్ దే ఆర్ ఆస్కింగ్ ఈ వెబ్సైట్, ఏ వెబ్సైట్ అన్నా చూడండి మీకు ఫోటో గ్యాలరీ యాక్సెస్ అడుగుతుంది.
మీకు జస్ట్ ఒక ఫేస్ కావాలన్నప్పుడు వై యూ వాంట్ టోటల్ గ్యాలరీ? చిన్న లాజిక్ అనేది చాలా వరకు మిస్ అవుతాం మనం. సో అట్లనే సేమ్ సినారియో ఈ గిబిలీ స్టాలిటిక్లో కూడా చాలా మంది ఏం చేసినారంటే చాట్ జీపీటీ వాళ్ళకి జనరేట్ చేయలేనప్పుడు దే వెంట్ ఫర్ డిఫరెంట్ వెబ్సైట్స్ గూగుల్లో సెర్చ్ చేసి. సో ఆ వెబ్సైట్స్లో పోయి వాళ్ళ గ్యాలరీ యాక్సెస్ ఇవ్వడం, వాళ్ళు దాంట్లో ఎడిట్ చేసుకోవడం. తర్వాత వాళ్ళకి నైట్ వాళ్ళ వాళ్ళకి ఫోటో మార్ఫింగ్ ఫొటోస్ వాళ్ళ వాట్సాప్కి రావడం, వాళ్ళు నెక్స్ట్ డే కంప్లైంట్ రేజ్ చేయడం. సో ఇట్లా మాకు ఒక 2 కేసెస్ వచ్చినాయి. మేము ఆ కేసెస్ని మనం నార్మల్గా తెలుసుకుంటాం కదా, లైక్ వాట్ మీరు ఏమేమి చేసినారు, మీకు ఎందుకు ఇట్లా వచ్చింది అనేది. సో ఆ సీనియర్లో తెలుసుకుంది ఏంటంటే మేము ఒక వెబ్సైట్కి పోయినాము, ఆ వెబ్సైట్లో మేము మా గ్యాలరీ యాక్సెస్ ఇచ్చినాం, అక్కడ ఎడిట్స్ తీసుకున్నాం, ఆ ఎడిట్స్ని డౌన్లోడ్ చేసుకున్నాం. ఆ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా మాకు ఒక నేమ్ వచ్చింది, అది ఒక డాట్ జేపీజే ఫైల్. ఆ పర్టికులర్ అప్లికేషన్ పేరుతో వచ్చింది కానీ దేంతో వచ్చింది అనేది రాలేదు. సో మేము దాన్ని డౌన్లోడ్ చేసుకున్నందుకు మేబీ అదొక సైన్ ఆఫ్ హ్యాకింగ్. లేదు అని అంటే ఆ వెబ్సైట్లో మా గ్యాలరీ యాక్సెస్ ఇచ్చినాం అనేది అదొక సైన్ ఆఫ్ హ్యాకింగ్. సో ఇట్లా ఈ 2 సినారియోస్ని యూజ్ చేసుకొని హ్యాకర్ ఏదో విధంగా మన ఫోన్ యాక్సెస్ తీసుకుంటాడు. సో ఇట్లా మాకు రీసెంట్గా ఈ గిబిలీ స్టైల్ ఎడిట్ మళ్ళీ అప్పుడు రామ్ సీత ఎడిట్ అప్పుడు మాకు అప్పుడు ఒక దగ్గర ఒక 10-20 కేసెస్ వచ్చినాయి సర్ప్రైజింగ్లీ. మళ్ళీ వచ్చినాయి అన్ని గర్ల్స్, లైక్ ఒక 20 ఏజ్డ్ గర్ల్స్ అట్లా వాళ్ళ కేసెస్ వచ్చినాయి. సో ఏఐ ఎంత అడ్వాంటేజో అంత డిసడ్వాంటేజ్ కూడా, అది పీపుల్కి తెలియాలి. అది మనం ఎంతవరకు వాడాలి అంతవరకే వాడాలి, అదొకటి తెలుసుకోవాలి వీళ్ళు. ఓకే బ్రో, రైట్, అర్థమైంది. ఇంకొకటి బ్రో, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మురారి బ్రో, యువర్ ఒపీనియన్ ఆన్ ఏఐ. విల్ ఏఐ రీప్లేస్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్? అందరికి ఒక మిత్ కూడా ఉంటది, ఏఐ వల్ల అన్ని జాబ్స్ రీప్లేస్ అవుతున్నాయి, సైబర్ సెక్యూరిటీ జాబ్ కూడా రీప్లేస్ అవుతుందా? అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మీకు తెలిసిన ఏమైనా ఏఐ సైబర్ క్రైమ్స్ తెలుసుంటే చెప్పండి. ఇప్పుడు ఏఐ వల్ల సైబర్ సెక్యూరిటీ జాబ్ రీప్లేస్ అవుతుంది అంటే అది కాదు. ఎందుకంటే లైక్ హ్యూమన్ ఇంటరాక్షన్ లేదే ఏది అవ్వదు బ్రో, ఫస్ట్ మెయిన్ థింగ్. సో ఇంకొక 3-4 ఇయర్స్ తర్వాత సో అసలు కోడింగ్ ఏ ఉండదు, ఏఐ కంప్లీట్ గా జనరేట్ చేస్తుంది. సో నాట్ పాసిబుల్ టు కంప్లీట్ గా చేస్తుంది అంటే నాట్ పాసిబుల్. ఒక హ్యూమన్ ఇంటరాక్షన్, హ్యూమన్ మైండ్ సెట్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది, ఇట్లా ఏఐకి ఇచ్చే ప్రాంప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో కంప్లీట్ గా ఏఐ రీప్లేస్ చేస్తుంది అంటే అది అవ్వని పని. సో సర్టైన్ జాబ్స్ అనేటివి రీప్లేస్ చేయగలుగుతుంది. బట్ కమింగ్ టు ద సైబర్ సెక్యూరిటీలో ఏఐని యూజ్ చేసుకొని ఇంకా అడ్వాన్స్డ్ గా చేయొచ్చే కానీ ఏఐ సైబర్ సెక్యూరిటీని రీప్లేస్ చేస్తుంది అంటే అది పాసిబుల్ కాదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇంకొకటి, నేను ఫింగర్ ప్రింట్ స్కామ్స్ గురించి చెప్తాం అనుకున్నా, మర్చిపోయినా. మీ యొక్క సింగిల్ పిక్ తోటి మీ ఇద్దరు ఇట్లా ఎవరు పిక్ అయినా, సపోజ్ నా దగ్గర ఉంది, మీ సింగిల్ పిక్ తోటి మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ మొత్తం తీయొచ్చు, అది కూడా వితౌట్ ఓటీపీ. ఎట్లనో చెప్తా చూడండి ఈ క్రైమ్. సో ఏఈపిఎస్ అని ఒక టెక్నిక్ ఉంటుంది బ్రో. ఏఈపిఎస్ అని అంటే ఆధార్ కార్డ్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అని. సో ఏఈపిఎస్ ద్వారా మనం జస్ట్ తంబు పెడితే వితౌట్ ఓటీపీ మన బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ విత్డ్రా అయిపోతాయి. సో దీన్ని మన ఫింగర్ ప్రింట్స్ కూడా ఎంత ఇంపార్టెంట్, ఫింగర్ ప్రింట్ స్కామ్స్ గురించి చెప్తా. హౌ హ్యాకర్స్ ఆర్ స్టీలింగ్ పీపుల్ ఫింగర్ ప్రింట్ విత్ దేర్ ఫోటో. Fingerprint hacking. High resolution smartphone cameras can capture fingerprints from photos. హై రెజల్యూషన్ కెమెరాస్ ద్వారా మనం ఫింగర్ ప్రింట్స్ ని, అంటే ఎక్కువ క్లారిటీ ఉంటాయి కాబట్టి మనం ఫింగర్ ప్రింట్స్ ని ఆ ఇమేజెస్ లో క్లారిటీ వేయచ్చు. హ్యాకర్స్ కెన్ అన్లాక్ దీస్ స్టోలెన్ ఫింగర్ ప్రింట్స్ టు యాక్సెస్ అకౌంట్స్ హ్యాక్ చేయడం కానీ, డివైస్ అన్లాక్ చేయడం కానీ, అండ్ ఫ్రాడ్ కమిట్ చేయడం కానీ. అన్లైక్ పాస్వర్డ్స్, ఫింగర్ ప్రింట్స్ ఆర్ పర్మనెంట్, ఇంక్రీజింగ్ ద రిస్క్. సో మిటిగేషన్ రిస్క్ ముందు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి, ఈ హ్యాకర్ పేరు వచ్చేసి జాన్ క్రిస్లర్. జాన్ క్రిస్లర్ సక్సెస్ఫుల్లీ క్లోన్డ్ యాపిల్స్ టచ్ ఐడి సెన్సార్ యూజింగ్ ఏ ఫింగర్ ప్రింట్ స్టెయిన్. ఫింగర్ ప్రింట్ స్టెయిన్ అంటే ఒక షర్ట్ పైన ఉంటుంది బ్రో, టీ షర్ట్ పైన కానీ షర్ట్ పైన కానీ ఇట్లా మన మరకు ఉంటుంది ఫింగర్ ప్రింట్ మురికిది. ఆ స్టెయిన్ తోటి ఫింగర్ ప్రింట్ ని రీకన్స్ట్రక్ట్ చేసి యాపిల్ టచ్ సెన్సార్ ని బైపాస్ చేశాడంట ఇతను. అదే కాకుండా he also recreated the fingerprint of German defense minister using online pics.
దీస్ ఎగ్జాంపుల్ డెమాన్స్ట్రేట్ ద రియల్ లైఫ్ వరల్డ్ థ్రెట్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ హ్యాకింగ్. సో ఆన్లైన్ లో ఒక ఇమేజ్ ద్వారా అతని జర్మన్ డిఫెన్స్ మినిస్టర్ ఒక ఇమేజ్ తోటి ఫింగర్ ప్రింట్ రీకన్స్ట్రక్ట్ చేసి ఆ, అతని డిఫెన్స్ అంటే ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ అంటే అతను లోపలికి వెళ్ళొచ్చు, ప్యాన్జర్ తీసుకోవచ్చు, గన్స్ తీసుకోవచ్చు, బైపాస్ చేయొచ్చు. సో ఈ ఫింగర్ ప్రింట్స్ స్కామ్స్ కూడా చాలా అవుతున్నాయి. చాలా మందికి ఇది తెలియదు. ఏఈపిఎస్ అని ఏఈపిఎస్ అని ఒకటి ఉంటుంది, ఆధార్ కార్డ్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అని. సో వితౌట్ ఓటీపీ మన బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ తీసుకోవచ్చు. మనం జాగ్రత్త ఉండాలి ఈ ఏఈపిఎస్ దాన్ని ఏఈపిఎస్ తోటి. సో ఈ ఏఈపిఎస్ గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు ఇది నాకు ఒక సైబర్ క్రైమ్ వల్ల పీడిఎఫ్ దొరికింది. ఎవరిది? మన హైదరాబాద్ వాళ్ళది. ఫింగర్ ప్రింట్ క్లోనింగ్ రాకెట్ బస్టెడ్ బై సైబర్ క్రైమ్ పిఎస్ హైదరాబాద్. సో వీళ్ళు 10,000 crores ఏఈపిఎస్ ద్వారా యూజ్ చేసి 10,000 crores స్కామ్ చేశారు, కానీ దొరికిరు. ఇదే ఏఈపిఎస్ అంటే ఆధార్ కార్డ్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్. ఇది ఆ, మనం మన ఆధార్ కార్డ్ వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ఇది ఆఫ్ లో పెట్టుకోవాలి. ఆఫ్ లో పెట్టుకోకపోతే మన మనీ స్కామర్ ఇక్కడ దుబాయ్లో ఉండి విత్డ్రా చేసుకుంటాడు. మీ లైఫ్ సేవింగ్ అంతా ఒక వితౌట్ ఓటీపీ సింగిల్ క్లిక్ లో లైఫ్ సేవింగ్ అంతా విత్డ్రా చేసేసుకొని ఎంచక్క వాడు దుబాయ్ లో బుర్జ్ ఖలీఫాలో టీ అవుతాడు, లేకపోతే డైరెక్ట్ పారాగ్లైడింగ్ చేస్తాడు, అట్లా జల్సాలు చేస్తాడు మన మనీ తోటి మనం జాగ్రత్త ఉండకపోతే. సో ఏఈపిఎస్ స్కామ్స్ కూడా చాలా అవుతాయి, జాగ్రత్తగా ఉండాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆ, మురారి బ్రో, నాకు ఒక డౌట్ ఉంది బ్రో. మన ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్స్ చూడడానికి ఇట్లా బ్యానర్ లాగా పాత ఓల్డ్ 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 లాగా ఉంటాయి ఎందుకు బ్రో? మన ఇండియన్ డూ ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ నీడ్ టు ఇంప్రూవ్ దేర్ సెక్యూరిటీ. రీసెంట్ గా మన తెలంగాణ వెబ్సైట్ కూడా హ్యాక్ అయింది, హ్యాకర్ హ్యాక్ చేశాడు. సో మన చాలా వీక్ ఉన్నాయంటారా? ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా మన అది? బ్రో చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేయాలి బ్రో. అసలు మీరు చూసుకున్నట్లయితే మీరు ఏ ఇండియన్ వెబ్సైట్ అన్నా ఓపెన్ చేయండి, లైక్ ఏంటంటే బేసిక్ ఒక చిన్న బ్యానర్ పెట్టేసి పాపప్ పోతున్నట్లు అట్లనే చాలా ఈజీగా హ్యాక్ చేసేయగలుగుతారు. అండ్ చాలా డేటా బ్రిడ్జ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో గవర్నమెంట్ అనేది ఆ వెబ్సైట్స్ కానీ సర్వర్స్ కానీ సో చాలా ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ వెబ్సైట్ తీసుకో, లైక్ నువ్వు దాంట్లో నీ పాన్ కార్డ్ ఎంటర్ చేస్తావు, సర్టెన్ నీ పర్సనల్ డేటా అన్నిటి ఇస్తున్నావు కాబట్టి సో గవర్నమెంట్ అనేది దానికంటూ ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ కి చూసుకున్నట్లయితే చాలా ప్రొటెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇండియన్ వెబ్సైట్స్ లో. సో సో ఆబ్వియస్లీ నేను ఒక రోజు టెలిగ్రామ్ లో సెర్చ్ చేస్తున్నా బ్రో. అది దీని ఒక టూల్స్ గురించి సెర్చ్ చేస్తుంటే నాకు ఒక ఛానల్ లింక్ దొరికింది. ఆ ఛానల్ ఓపెన్ చేసిన, ఆ ఛానల్లో ఫైల్స్ ఓపెన్ చేస్తే తెలంగాణ సంబంధించిన వెబ్సైట్ వాళ్ళు యాక్ట్ చేసారు. వాళ్ళు ఇక్కడ యాక్టివిస్ట్ లో కాదు, వాళ్ళు ఇరాన్ ఆర్ సంథింగ్, మొత్తం లాంగ్వేజ్ అంతా ఉర్దూలో ఉంది వాళ్ళది. వాళ్ళ ఫ్లాగ్స్ కూడా ఇరాన్ ఆర్ సంథింగ్ ఫ్లాగ్స్ ఉన్నాయి వాళ్ళ ప్రొఫైల్. అందులో ఓపెన్ చేసి చూస్తే మహబూబ్ తెలంగాణ వెబ్సైట్ యాక్ట్ చేసారు. మహబూబ్ నగర్ కి చెందిన చాలా మంది పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి బ్రో, భూమి పత్రాలు ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి వాటి మీద. అవి కానీ పొరపాటున స్కామర్ చేతిపోతే ఎలా బ్రో? సో మన వెబ్సైట్ నిజంగా సెక్యూర్ గా లేవు అని నాకు అర్థమైపోయింది అప్పుడు. అందుకే నేను ఈ క్వశ్చన్ అడిగిన. సో సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆ, అసలు ఈ వెబ్ సర్వర్స్ కానీ వెబ్సైట్స్ కానీ హ్యాక్ చేయాలంటే ఫస్ట్ ఎలాంటి నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి కదా? నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ లో ఏది నేర్చుకోవాలి బగ్ బౌంటీకి సంబంధించిన క్వశ్చన్? ఫస్ట్ థింగ్ బ్రో, నువ్వు బగ్ బౌంటీలోకి ఎంటర్ అవ్వాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ద వెబ్సైట్ ఆర్కిటెక్చర్ విల్ బి వర్క్. రైట్, ఏంటంటే బ్లైండ్ గా ఫాలో అయిపోకూడదు. సో క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే ఏంది, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంది, బ్లైండ్ గా ఫాలో అవ్వకూడదు. సో ఒక వెబ్సైట్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది అండ్ దాని ఆర్కిటెక్చర్ ఏంది, ఎక్కడ నుంచి ఎక్కడ బగ్స్ అనేటివి ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉన్నదంటే లైక్ ఏంటంటే నువ్వు కొంచెం ఇంకా అడ్వాన్స్డ్ గా అవ్వచ్చు. ఫౌండేషన్ కొంచెం స్ట్రాంగ్ గా లేకుండా సో యాక్చువల్గా ఏంటంటే మ్యాక్స్ అందరూ ఏం చేస్తారు, విఏపిటి అంటారు. సో విఏపిటి అంటే ఏంది, సో జస్ట్ బేసిక్స్ చెప్పేసి ఇంకా డైరెక్ట్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే ఫస్ట్ ఏం చేయాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ద వెబ్సైట్ విల్ బి వర్కింగ్.
సో దానికంటూ సర్టైన్ కోడ్స్ ఉంటాయి, స్టేటస్ కోడ్స్ ఉంటాయి. 200 అంటే ఏంది, 300 అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఎర్రర్ వస్తుంది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ బేసిక్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉంటే అండ్ వీ కెన్ గో టు అడ్వాన్స్డ్. సో ఓకే నేను బ్రో. చెప్పి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఫీల్డ్లో అయినా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఈ పాడ్కాస్ట్ లో. చాలా చాలా ఇన్ఫర్మేటివ్ అనిపించింది నాకైతే. మీ నుంచి నాలెడ్జ్ నాకు వచ్చింది, నా నుంచి నాలెడ్జ్ మీకు వచ్చింది. ఐ హోప్ మన వ్యూవర్స్ కూడా వీడియో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. సో గైస్, ఇవన్నీ మైండ్ లో పెట్టుకోండి. అన్ని మిత్స్ చెప్పాం కదా, ఈ మిత్స్ ఇవన్నీ సైబర్ క్రైమ్స్, స్కామ్స్, ఇవన్నీ జాగ్రత్తగా ఉండండి. స్కామర్స్ డైలీ రోజు రోజుకి మనకన్నా స్మార్ట్ అవుతున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఎట్లా అటాక్ చేసేది తెలియదు. సో దీనికి అంతం లేదా అంటే ఒక కొటేషన్ చెప్తారు, గుర్తుపెట్టుకోండి. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. మొత్తానికే లాస్ మనం మొత్తానికి అంత మనీ లాస్ అయినప్పుడు దాన్ని క్యూర్ చేయలేం కదా. సో క్యూర్ అయినప్పుడు ప్రివెంట్ చేయొచ్చు. ప్రివెంట్ చేయాలంటే మనం అవేర్ కావాలి. అవేర్ కావాలంటే ఈ అవేర్నెస్ ఇవన్నీ ఫాలో అవ్వాలి. సో ఎప్పుడెప్పుడు స్కామ్స్ గురించి తెలుసుకోండి, అవేర్ ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో వాట్సాప్లో కానీ ఇలా కానీ ఇలాంటి లింక్స్ ఏపీకేస్ ఇన్స్టాల్ చేసుకోకండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్ సైబర్ మ్యాట్రిక్స్ బ్రో అండ్ మురారి బ్రో. చాలా చక్కగా చెప్పారు, చాలా డీటెయిల్స్ తెలిసాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. మీకు కూడా, ఎందుకంటే మాకు పాడ్కాస్ట్ తీసుకొని మీరు కూడా నాలెడ్జ్ షేర్ చేయడం, పిల్లలకి ఇట్లా చెప్పడం చాలా మంచిది. సో నా సైడ్ నుంచి ఒక బిగ్ థ్యాంక్స్. చాలా థ్యాంక్ యూ బ్రో, మురారి బ్రో. అండ్ మన తెలుగు కమ్యూనిటీలో ఉన్నదే తక్కువ మంది. సో మీరు చైతన్య బ్రో గురించి కొంచెం చెప్పండి బ్రో. అతని ఛానల్ కూడా ప్రమోట్ చేద్దాం, మురారి బ్రో. యాక్చువల్గా చెప్పాలంటే బ్రో, నాకు నేను ఈ స్టేజ్కి రావడానికి రీజన్ ఏంటంటే చైతన్య బ్రోనే. నేను ఆ బ్రో దగ్గరే కొంచెం నాకు ఎట్లాంటి డౌట్స్ వచ్చినా కానీ, ఇక్కడ ఏదొచ్చినా సరే సో కూర్చోబెట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లైక్ ఏంటంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఇక్కడ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాక్టీస్ చేయి, కన్సిస్టెన్సీగా ఉండు, అప్పుడు నీకు ఉంటుందని చాలా. నేను డిమోటివేట్ అయిపోయిన ప్రతిసారి చాలా మోటివేట్ చేశాడు. సో అండ్ చెప్పాలంటే ఆయన వల్లనే నేను ఈ స్టేజ్కి వచ్చానని చెప్పొచ్చు. సో ఆ బ్రో ఛానల్ నేమ్ మెన్షన్ చేయ బ్రో, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం మన వాళ్ళు. సో ఏసీఈపీ అని చెప్పి .tech అని చెప్పి ఉంటుంది. సో దాని డైరెక్ట్ యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. లేదంటే సైబర్ సెక్యూరిటీ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు అని కొట్టినా సరే ఫస్ట్ ఆయన వీడియోనే వస్తుంది. యా బ్రో, ఆ వీడియో 5 hours 2 hours ఉంది బ్రో. అదే గాయస్, మన తెలుగు కమ్యూనిటీలో హ్యాకర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినది ఉన్నదే కొంతమంది. ఆ కొంతమందినైనా సపోర్ట్ చేయండి. సో ఐ హోప్ మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా వచ్చారంటే మీకు కంటెంట్ నచ్చి ఉందని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. రికార్డ్ ఆఫ్ బ్రో, స్క్రీన్ రికార్డ్ ఆఫ్.